హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ కానిస్టేబుల్ పేపర్కి సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ను సాల్వ్ చేద్దాం. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి రైట్ ఏమడుగుతున్నాడో చూద్దాం. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ద నియరెస్ట్, చూస్ ద వర్డ్ విచ్ ఇస్ నియరెస్ట్ అండ్ ద మీనింగ్ టు ద వర్డ్ అండర్లైన్డ్. రైట్ మా, సో అండర్లైన్ చేసిన పదం యొక్క మీనింగ్ అంటే ఆ సిమిలర్ మీనింగ్ వచ్చేట్టుగా ఏదైనా పదం ఉందా అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాము. క్వశ్చన్ వచ్చేసి vacations were once the prerogative of the privileged few. Vacations అంట రైట్ మా, vacations are nothing but ఏంటమ్మా హాలిడేస్. రైట్, సో ఇవంట were once the prerogative, ఒకప్పుడంట ప్రిరోగేటివ్ ఆఫ్ ద ప్రివిలేజ్డ్ ఫ్యూ అంటే కొంతమంది యొక్క రైట్ ప్రివిలేజ్డ్ ఫ్యూ అంటే ఏంటమ్మా కొంతమంది యొక్క డాష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాష్ ఇచ్చాడు, మరి ప్రిరోగేటివ్ అని అంటున్నాడు. ప్రిరోగేటివ్ అంటే హక్కు అని అర్థం. రైట్ మా, రైట్ ఒక రైట్ రైట్ మా ఒక హక్కు ఎక్స్క్లూజివ్ టు అ మెంబర్ లేదా గ్రూప్, ఒక గ్రూప్ యొక్క హక్కు లేదా ఒక మెంబర్కు ఎస్పెషల్లీగా ఒక హక్కు ఉండడాన్ని ప్రిరోగేటివ్ అంటారు. రైట్, సో ద మీనింగ్ ఆఫ్ ప్రిరోగేటివ్ ఏంటమ్మా రైట్, హక్కు అని అర్థము. అంటే వెకేషన్స్ అంట కొంతమంది యొక్క హక్కు అని అంటున్నాడు. రైట్, మరి ఆ కొంతమంది ఎలా అంటున్నాడు, ప్రివిలేజ్డ్ అంటున్నాడు. అంటే ప్రివిలేజ్డ్ అని అనగానే అక్కడ మీనింగ్ మనకేమొస్తుంది అంటే రిచ్, గొప్పవారు అని అర్థం, రిచ్. రైట్, సో యువర్ మీనింగ్ ఈజ్ వాట్, రిచ్. రైట్, సో ఈ మీనింగ్ మనకు తెలియనప్పటికీ కూడా రైట్ మా దీన్ని సెంటెన్స్ ద్వారా కూడా చదువుకోవచ్చు. ఎలా అంటే సెంటెన్స్ ద్వారా కూడా ప్రివిలేజ్ మీనింగ్ బయటికి తీయవచ్చు. ఎలా, ఓకే వెకేషన్స్ ఒకప్పుడు అంట కొంతమందికి మాత్రమే చెందినాయంట. మరి ఆ కొంతమంది వెకేషన్స్ అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, అవునా? ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే లగ్జూరియస్గా ఉండే వాళ్ళకు మాత్రమే సంబంధించినవి అని అంటాము. మరి ఆ టోన్ వస్తుంది, ఆ అర్థం వస్తుంది కాబట్టి హానెస్ట్ పీపుల్ ఉండదు, హ్యాపీ పీపుల్ కాదు, ఆర్డినరీ కాదు. రైట్ మా, ఏంటది రిచ్. అంటే మీనింగ్ పదం యొక్క మీనింగ్ తెలియనప్పటికీ కూడా కాంటెక్స్ట్ ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు. రైట్, సో ప్రివిలేజ్డ్ మీనింగ్ వచ్చేసి రిచ్. ఇంకొక విషయం చెప్తాను చూడండి మా, ప్రిరోగేటివ్ అంటే మీనింగ్ ఏమని చెప్పాను, ప్రిరోగేటివ్ అంటే రైట్, ప్రిరోగేటివ్ అంటే ఏమన్నాను, హక్కు అని అంటున్నాము. రైట్ అంటే హక్కు. రైట్, మరి ప్రిరోగేటివ్ ఇంకొక పదం ఉంటుంది, అదే శబ్దం వచ్చే పదం ఇంకొకటి ఉంటుంది. రైట్, అబ్రోగేటివ్ చాలా ఇంపార్టెంట్. రైట్ మా, అబ్రోగేటివ్ అంటే ప్రిరోగేటివ్కు అబ్రోగేటివ్ సంబంధం ఏమాత్రము లేదు, కానీ శబ్దం అదే వస్తుంది కదా, ప్రిరోగేటివ్ అబ్రోగేటివ్. రైట్, అంటే ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. రైట్, అబ్రోగేటివ్ అంటే ఏమో రైట్ అబాలిష్ చేయడం. రైట్, అబాలిష్ ఏదైనా లాస్ ఉంటాయి కదా, ఏదైనా లాస్ ఉంటాయి. రైట్, ఆ లాస్ను అబాలిష్ చేయడం అంటే ఎస్పెషల్లీ విత్ అథారిటీ. రైట్, ఏదైనా అథారిటీతో ఎస్పెషల్లీ విత్ అథారిటీ. అబ్రోగేటివ్ అంటే అబాలిష్ చేయడము, ఎస్పెషల్లీ విత్ అథారిటీతో ఏదైనా అబాలిష్ చేయడాన్ని ఏమంటారు, అబ్రోగేటివ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, మర్చిపోతాం కదా. ఇప్పుడు అబ్రోగేటివ్ మీనింగ్ అబాలిష్ అని బాగానే చెప్పారు, కానీ దీన్ని గుర్తుపెట్టుకునేది అంటే మర్చిపోకుండా మళ్ళీ ఎగ్జామ్ వరకు ఎలా గుర్తుండాలి సార్, ఈ పదం ఎప్పుడు కూడా వినే ఉండము, అప్పుడు మాత్రమే వింటాము, తర్వాత మళ్ళీ అది వినడానికి కూడా దొరకదు కదా, అంటే గుర్తుపెట్టుకుందామా. ఇది ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. అబ్రోగేటివ్, అబ్రో అనగానే నాకు అబ్రహం లింకన్ గుర్తొస్తాడు, శబ్దము అబ్రహం లింకన్. రైట్, అబ్రహం లింకన్ కొన్ని లాస్ను అబాలిష్ చేశాడు, అంటే ప్రజల పట్ల విరుద్ధంగా ఉన్న వాటిని అబ్రహం లింకన్ యుఎస్ ప్రెసిడెంట్ కదా. రైట్, సో ఆ అబ్రోగేటివ్ అనగానే అబ్రహం లింకన్, అబ్రహం డెమాలిష్ లేదా అబాలిష్ చేశాడు, లాస్ను అబాలిష్ చేశాడు. రైట్, ఏది అథారిటీతో, ఇది యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. రైట్, సో అబ్రోగేటివ్ ఒకటి, ఇంకొకటి డిరోగేటివ్. ఏంటమాది డిరోగేటివ్. మరి ప్రిరోగేటివ్ శబ్దం వినబడగానే అబ్రోగేటివ్, లేదా అబ్రోగేటివ్ వినబడగానే ప్రిరోగేటివ్, ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. అంటే మనము మీనింగ్స్ అలా గుర్తుపెట్టుకుంటే బాగా ఉంటుందనే ఉద్దేశంతో. డిరోగేటివ్ అంటే ఏంటి తెలుసా, చిన్నతనంగా చేయడం. డిరోగేటరీ కామెంట్స్, డోంట్ పాస్ డిరోగేటరీ కామెంట్స్ అంటారు. అంటే చిన్నతనంగా చేసే కామెంట్స్ను అంటే ఒకరిని తక్కువ చేసి చూడడం, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం. రైట్, డిరోగేటరీ కామెంట్స్ అంటారు. రైట్, సో ఇక్కడ దీని మీనింగ్స్ వచ్చేసి రైట్ మా, దీని అర్థం వచ్చేసి ఏంటమ్మా, రైట్ అర్థం వచ్చేసి మనకు డిరోగేటివ్ అంటే టు గివ్ లెస్ ఇంపార్టెన్స్,
దీని మీనింగ్ ఇది మా టు గివ్ లెస్ ఇంపార్టెన్స్, తక్కువ చేసి మాట్లాడము, టు గివ్ లెస్ ఇంపార్టెన్స్. మరి దీనికి సినోనిమ్స్ చూద్దామా? డిరోగేటివ్కు మీనింగ్ వచ్చేసి టు గివ్ లెస్ ఇంపార్టెన్స్ మా. దీన్ని బీ లిటిల్ అన్న గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పదము, చాలాసార్లు అడుగుతున్నాడు. బీ లిటిల్ లేదా బీ లిటిలింగ్. బీ లిటిల్ అని అంటే కనుక తక్కువ చేసి చూడడము, రైట్? ఎవరినైనా కూడా తక్కువ చేసి మాట్లాడడము లేదా తక్కువ చేసి చూడడాన్ని ఏమంటారు? బీ లిటిల్ అంటారు. లేదా డిస్పరేజింగ్, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ పదాలు. డిస్పరేజింగ్ అన్నా కూడా ఏంటమ్మా? తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే. నథింగ్ బట్ డిరోగేటివ్ అన్నా డిస్పరేజింగ్ అన్నా. డిస్డెయిన్ఫుల్, గుర్తుపెట్టుకోండి ఈ పదాలన్నీ. డిస్డెయిన్ఫుల్, రైట్? డిస్పరేజింగ్ అంటే ఏంటమ్మా? హిస్ కామెంట్స్ ఆర్ డిస్పరేజింగ్, హిస్ వర్డ్స్ ఆర్ డిస్పరేజింగ్ అంటే ఏంటమ్మా? అతని పదాలు చాలా చిన్నతనంగా ఉన్నాయి, అంటే ఒకరిని చిన్నతనం చేసేటట్టుగా ఉన్నాయి అని అర్థము. మరి అదే మీనింగ్ వచ్చేటట్టుగా బీ లిటిల్ ఉంది. బీ లిటిల్ అంటే ఏంటమ్మా? ఇలా కూడా లిటిల్ అంటే ఏంటి? తక్కువ. బి అంటే ఉండడం, అంటే తక్కువగా ఉండడం, అంటే తక్కువ చేసి చూపించడము. అలానే ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, డిస్పరేజింగ్, డిస్డెయిన్ఫుల్. సో ప్రిరోగేటివ్ అనే శబ్దం వినబడగానే అబ్రోగేటివ్ పదం రావాలి, డిరోగేటివ్, ఇవన్నీ శబ్దాలు మ్యాచ్ అవుతున్నాయి కదా. అబ్రోగేటివ్ అనగానే అబ్రహం లింకన్ గుర్తు రావాలి. అబ్రహం లింకన్ ఏం చేశాడు? లాస్ను అబాలిష్ చేశాడు. అబ్రహం లింకన్ అబాలిష్ చేశాడు, రైట్? ఎప్పుడు? అథారిటీతో, రైట్? సో అది ఇంకొక శబ్దం ఏం గుర్తు రావాలి? డిరోగేటివ్ అంటే డి అంటే ఏంటమ్మా? తగ్గించుకోవడం, రైట్? తగ్గించడము. సో మరి దానికి వచ్చే పదాలు ఏంటి? బీ లిటిల్, డిస్పరేజింగ్, డిస్డెయిన్ఫుల్. ఎస్, రైట్. సో దాని మీనింగ్ వచ్చేసి ఏంటి? టు గివ్ లెస్ ఇంపార్టెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ మా. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. ఎస్, క్వశ్చన్ నెంబర్ 2 అమ్మా, రైట్? ఏమన్నాడు? చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ద నియరెస్ట్ ఇన్ మీనింగ్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ లాగా దీని దగ్గరగా ఉన్న మీనింగ్ ఏంటో చూడమన్నాడు. ఇన్ఫేమస్. ద ఇన్ఫేమస్ ఎస్ఎస్ టైటానిక్ హ్యాడ్ ఎంజాయిడ్ ఓన్లీ 2 days ఆఫ్ సేలింగ్ గ్లోరీ, రైట్ మా. ఏమన్నాడు? ద ఇన్ఫేమస్ ఎస్ఎస్ టైటానిక్ అంట ఏం ఎంజాయ్ చేసిందంట ఏంటి? ఓన్లీ 2 days ఆఫ్ సేలింగ్ గ్లోరీ, రైట్ మా. అయితే ఇక్కడ ఇన్ఫేమస్ మీనింగ్ ఏంటో చూద్దాం, రైట్? ఫేమస్ అంటే ఏంటమ్మా? ఫేమస్ అయ్యాడు అంటే అతను ప్రతీక. మంచి పనులక చెడు పనులక? ఫేమస్ అంటే మంచి పనులకు ప్రతీక. అంటే ఫేమస్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, కాకపోతే మీనింగ్ ఒకసారి రాస్తున్నాను. ఫేమస్ అంటే తెలిసినవాడు. నోన్ ఫర్ వాట్? డూయింగ్ గుడ్ డీడ్స్. మంచి పనులు అంటే మంచి పనులు చేయడానికి వాడు ప్రతీక, రైట్? అదే నోన్ ఫర్ గుడ్ డీడ్స్, మంచి పనులు చేయడానికి. అదే ఇన్ఫేమస్ అంటే ఏంటి సార్? ఇన్ఫేమస్ అంటే అదే కదా, ఏది? నోన్ ఫర్, రైట్ మా. నోన్ ఫర్ చెడ్డ పనులు చేయడానికి వాడు ప్రతీక, రైట్? నోన్ ఫర్ డూయింగ్ బ్యాడ్ డీడ్స్, రైట్? సో మరి దీని మీనింగే అడిగాడా లేకపోతే రైట్ మా అర్థం అడిగాడా? దీని యొక్క ఆపోజిట్ అడిగాడా? ఆపోజిట్ కాదు, నియరెస్ట్ మీనింగ్. ఇదే అర్థం వచ్చేట్టు ఏ పదం ఉంది, రైట్? ఇన్ఫేమస్ అంటే స్ట్రాంగ్గా, బిగ్గా, నోటోరియసా, న్యూవా? చెడు పనులను చేసేవాడిని ఏమంటారు? స్ట్రాంగ్గా ఉన్నామంటామా? చెడు పనులను చేసేవాడిని కాదు. బిగ్గా ఉన్నాడంటామా? కొత్తగా ఉన్నాడంటామా? ఇవేవి కాదు. నోటోరియస్ అంటే ఏంటమ్మా? చెడు పనులను చేసేవాడిని నోటోరియస్ క్రిమినల్. మీకు ఐడియా ఉంది కదా, హీఈస్ అ నోటోరియస్ క్రిమినల్ అంటే ఏంటమ్మా? చాలా చెడు పనులు చేస్తాడు వాడు, రైట్? సో ఆ విధంగా నోటోరియస్ గుర్తుపెట్టుకోండి, ఆల్రైట్? సో ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫేమస్ ఇస్ వాట్? నోటోరియస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. యాంటోనిమ్ చెప్పమంటున్నాడు, రైట్? చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ది, రైట్ మా, ఆపోజిట్. యాంటోనిమ్ అంటే మనకు తెలుసు కదా, ఆపోజిట్, వ్యతిరేక అర్థాన్ని చెప్పమంటున్నాడు. మ్యాన్ ఈజ్ డెస్పైర్డ్. గుర్తుపెట్టుకోండి, DESPAIRED, పేర్డ్ అంటే ఏంటమ్మా? జత. ఇప్పుడు జత అని దేన్ని అంటాము? రెండు సమానంగా ఉండి, రైట్ మా, రెండు ఈక్వల్గా ఉంటేనే కదా, జనరల్గా మ్యాచ్ అవుతేనే కదా జత అని అంటాము పేర్డ్ అంటే. కానీ ఇక్కడ ఏమంటున్నాడమ్మా? డెస్పైర్డ్. పేర్డ్ అంటే రెండు జతగా ఉంటాయి, రైట్? రెండు జతగా. కానీ డెస్ వాడాడు. డెస్పైర్డ్ అంటే ఆ జత లేదు అని చెప్పొచ్చు. జత లేకపోతే నేను నిరాశ పడతాను, దాన్ని హోప్లెస్. దీని అర్థం ఏంటమ్మా? హోప్లెస్. డెస్పైర్డ్ అర్థం వచ్చేసి హోప్లెస్ అని అర్థము, అంటే నిరాశ, రైట్? ఎటువంటి ఆశలు లేవు. అదే మ్యాన్ ఈజ్ డెస్పైర్డ్ ఆఫ్ సైన్స్, రైట్? సో దీనికి యాంటోనిమ్ అడిగాడా లేకపోతే మీనింగ్ అడిగాడా? యాంటోనిమే అడిగాడు.
దీని అర్థం అడిగి ఉంటే కనుక నేను హోప్లెస్ అని పెట్టేవాడు. డెస్పైర్డ్ అంటే అర్థం ఏంటమ్మా హోప్లెస్, కానీ దీని ఆపోజిట్ అర్థం అడిగాడు, రైట్. డిపెండెంట్ అంటే ఏంటమ్మా దాని మీద ఆధారపడినవాడు, రైట్, ఆధారణ పడినవాడు. కానీ ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్. ఏంటమ్మా అది? హోప్ఫుల్ అంటే ఆశావాది, ఆశతో ఉంటాడు, రైట్. ఆశ ఏదైనా జరుగుతుంది అని చెప్పేవాడు, రైట్. ఏదైనా జరుగుతుంది తప్పకుండా, అంటే ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఏం కాదు, ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా మంచే జరుగుతుంది అనగా చెడు కనిపించినా కూడా లేదు, రిజల్ట్ బాగా ఉంటుంది. ఆప్టిమిస్టిక్ దీని మీనింగ్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కూడా. ఏంటి? వన్ హూ లుక్స్ ఎట్ బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్, అంటే బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, రైట్. వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, వన్ హూ థింక్స్ దాట్ ద బెస్ట్ విల్ హ్యాపెన్, బెస్ట్ జరుగుతుంది అని ఆశతో ఉండేవాడిని ఏమంటారు? ఆప్టిమిస్టిక్ అంటారు, రైట్ మా. ఆప్టిమిస్టిక్. దీనికి ఆపోజిట్ ఏమవుతుందంటే పెసిమిస్టిక్ అవుతుంది. ఏంటి మాది? పెసిమిస్టిక్. స్పెల్లింగ్ కూడా తెలుసుకోండి, PESSIMISTIC, పెసిమిస్టిక్, రైట్ మా. పెసిమిస్టిక్. మరి పెసిమిస్టిక్ అంటే కనుక, రైట్ మా, పెసిమిస్టిక్ అంటే కనుక వన్ హూ లుక్స్ ఎట్ డార్కర్ సైడ్ ఆఫ్ థింగ్స్, అంటే ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఆలోచిస్తాడు. ఇంకా ఇది కాదు, ఎంత అంటే హోప్లెస్ ఉంటాడు, రైట్ మా. హోప్లెస్గా ఉంటాడు, ఇంకా ఏమి జరగదు, ఇది ఫెయిల్ అయిపోతుంది, రైట్. వాన్ని పెసిమిస్టిక్ అంటారు, రైట్. వన్ హూ లుక్స్ ఎట్ డార్కర్ సైడ్ ఆఫ్ థింగ్స్ అనొచ్చు, లేదు వన్ హూ థింక్స్ దాట్ వర్స్ట్ విల్ హ్యాపెన్, బెస్ట్ జరుగుతుంది అనుకునేవాడు ఆప్టిమిస్టిక్గా ఉంటాడు, వర్స్ట్ జరుగుతుంది అనేవాడు పెసిమిస్టిక్గా ఉంటాడు, రైట్. ఇప్పుడు మనకు వచ్చేసి డెస్పైర్డ్కు హోప్లెస్ అనేది అర్థం వచ్చింది. మరి హోప్లెస్కు ఏటమా ఆపోజిట్ అడిగాడు, ఏమవుతుంది? హోప్ఫుల్ అవుతుంది, అంటే ఆశతో ఉంటాడు. ఆప్టిమిస్టిక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, యాంటోనిమ్ అడిగాడా చూడండి. చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ చేసిన పదం యొక్క వ్యతిరేక అర్థాన్ని ఇచ్చాడు. ఎనార్మస్ అంటే ఏంటమ్మా? చాలా పెద్దది, లార్జ్, రైట్. ఎనార్మస్ ప్రాజెక్ట్, ఒక బిగ్ ప్రాజెక్ట్. మరి దీన్ని ఇమ్మెన్స్ అన్న అదే అర్థం వస్తుంది, ఎక్స్ట్రీమ్లీ లార్జ్. ఇమ్మెన్స్ అంటే చాలా పెద్దది, రైట్ అమ్మా. ఎనార్మస్ అని కూడా చెప్పొచ్చు, ఎక్స్ట్రీమ్లీ లార్జ్. మరి దాని అర్థం ఇమ్మెన్సు. మరి యూస్ఫుల్ అనేది దీనికి రిలేటెడ్గా అసలు ఈ పదమే కాదు, రైట్. యూస్ఫుల్ అంటే అవసరం వచ్చేది, రైట్. సో కాబట్టి దీని యొక్క ఆపోజిట్ అయితే ఇది కాదు, రైట్. ఇమ్మెన్స్ కాదు, ఎందుకంటే దీనికి అర్థము మీనింగ్ అవుతుంది, నియరెస్ట్ ఇన్ మీనింగ్ ఇమ్మెన్స్ అవుతుంది, ఆఫ్ కోర్స్, రైట్ మా. మినీ అంటే ఏంటమ్మా? స్మాల్. మినీ అంటే ఏంటి? చిన్నది. ఎనార్మస్ అంటే ఏంటిది? పెద్దది. మరి పెద్దదానికి ఆపోజిట్ ఏమవుతుంది? మినీ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? బి. మరి ఇన్వాల్యుబుల్ మీనింగ్ కూడా తెలుసుకుందాం కదా. ఇన్వాల్యుబుల్ మీనింగ్ చెప్తారా? దిస్ ఇస్ ఇన్వాల్యుబుల్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సే, నేను ఒక పెన్ కొనుక్కొని వచ్చాను, రైట్. చాలా బాగా ఉంది. అప్పుడు మీరు అంటారు, సార్ దీని వాల్యూ ఎంత సార్, దీని ప్రైస్ ఎంత అంటే నేను అంటాను ప్రైజ్లెస్, దీనికి వెల కట్టలేము. అంటే ఇన్వాల్యుబుల్ అంటే నెగిటివ్ వర్డ్ కాదమ్మా, పాజిటివ్ వర్డే. వెల కట్టలేని దాన్ని ఇన్వాల్యుబుల్ అంటారు. ఏమంటారు? ఇన్వాల్యుబుల్. అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఇంతకుముందు ఫేమస్ అనే పదం వచ్చింది కదా, దాని ముందు ఇన్ను వాడంగానే నెగిటివ్ అయిపోయింది. కానీ వాల్యుబుల్కి ముందు ఇన్ను వాడితే నెగిటివ్ కాదమ్మా, ఇది పాజిటివ్ వర్డే. ప్రైజ్లెస్ అంటే వెల కట్టలేనిది, రైట్ మా. సో ఎక్స్ట్రీమ్, విచ్ ఇస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూ, విచ్ ఇస్ ఆఫ్ ఇమ్మెన్స్ వాల్యూ, ఎక్కువ చాలా వాల్యూ ఉంటుంది, ఇక దాన్ని వెల కట్టలేని దాన్ని ఏమంటారు? ఇన్వాల్యుబుల్. ఇవి కూడా చూడండి, రైట్. నెక్స్ట్, సో ఆన్సర్ ఏంటమ్మా? ఎనార్మస్కు ఆపోజిట్ పదం ఏమవుతుంది? మినియేచర్ అవుతుంది, రైట్. సో ఇవన్నీ దాదాపుగా వాటి అర్థాలుగా వస్తాయి, రైట్. ఒక యూస్ఫుల్ ఒకటి అసలు రిలేటెడ్గానే లేదు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 5 మా. చూస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. సరైన ఆన్సర్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఇవ్వమన్నాడు, రైట్. సో ఆప్షన్స్ చూసి మనకు తెలియవస్తుంది ఆర్టికల్స్ నుంచి అడిగాడని. మీకు జనరల్గా ఆర్టికల్స్ కాన్సెప్ట్ చూడండి మా. ఆర్టికల్స్ రెండుగా వర్గీకరించారు, రైట్. రెండుగా డివైడ్ చేశారు. ఆర్టికల్స్ అనేవి ఒకటేమో ఒక వర్గానికి చెందిన ఆర్టికల్స్ ఏంటంటే ఏ వర్గానికి చెందినవి అని చెప్తారు, ఇంకొకటి ఏంటంటే ద. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ విషయం ఏంటంటే ఏ లేదా యాన్ అనేది, రైట్. ఏ లేదా యాన్ అనేది ఏదో ఒక ఎనీ లేదా ఒకటి అనే ఉద్దేశంతో వాడతారు.
ఏ లేదా యాన్ అనేది ఏ అర్థంతో వాడతారు? ఎనీ, ఏదైనా కావచ్చు, రైట్. 1. అదే ద అనేది ఖచ్చితమైన వాటి ముందు వాడతారు, రైట్. స్పెసిఫిక్ అంటే ఆపోజిట్ ఆఫ్ ఎనీ, ఆపోజిట్ ఆఫ్ ఎనీ. ఎనీ అంటే ఏదైనా కావచ్చు, కానీ స్పెసిఫిక్ అంటే ఏంటి? ఖచ్చితంగా పర్టికులర్ అని అర్థం, రైట్. అందుకే వీటిని డెఫినెట్ ఆర్టికల్ అంటారు, దీన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఏ లేదా యాన్ సింగులర్ నౌన్స్ ముందు వాడతారు, ఏకవచన కౌంటబుల్ నౌన్ల ముందు వాడతారు. సింగులర్ కౌంటబుల్, ఎస్ అంటే సింగులర్, రైట్మా. కౌంటబుల్, సి అంటే కౌంటబుల్, కౌంటబుల్ నౌన్, ఎన్ అంటే నౌన్ అనుకోండి, రైట్. నౌన్ అని రాశాను, రైట్. అంటే ఈ నౌన్ అంట, రైట్మా, ఈ నౌన్, రైట్. ఈ నౌన్ ఎలా ఉండాలి? ఈ నౌన్ ఎలా ఉండాలి? సింగులర్ కౌంటబుల్ నౌన్ అయి ఉండి, సింగులర్ కౌంటబుల్ నౌన్ అయి ఉండి, మరియు ఇది జనరల్గా ఉందనుకోండి, ఈ నౌను జనరల్గా ఉంటే, అంటే స్పెసిఫిక్గా ఉండకూడదు, ఖచ్చితంగా ఆ నౌను మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు తప్పకుండా దాని ముందు ఏం వాడతాము? ఏ లేదా యాన్ వాడతాము. యాన్ అనేది వావెల్ శబ్దముల ముందు వాడతాము, రైట్మా. ఆ యాన్ అనేది ఏదైతే సింగులర్ కౌంటబుల్ అంటే ఏకవచన లెక్కించడానికి వీలుగా ఉన్న నామవాచకముల ముందు ఆ పదము, అంటే ఆ పదము యొక్క మొదటి శబ్దము, అంటే ఆ అక్షరం యొక్క శబ్దము వావెల్ శబ్దము అయినప్పుడు యాన్ వాడతారు. లేదు కాన్సనెంట్ శబ్దము అయినప్పుడు ఏం వాడతారు? ఏ వాడతారు. అవును కదా, గుర్తుపెట్టుకోండి. ఏ లేదా యాన్ అంటే ఏంటమా? ఎనీ లేదా వన్ అని అర్థము, రైట్. ఏ లేదా యాన్ ఎటువంటి నౌన్ల ముందు వాడతాము? ఆ నౌను సింగులర్ కౌంటబుల్ అయి ఉండి, రైట్మా, సింగులర్ ఏకవచనములో ఉండాలి మరియు లెక్కించడానికి వీలుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఏ లేదా యాన్. అండ్ జనరల్గా ఉండాలి, అది స్పెసిఫిక్గా ఉండకూడదు, అంటే ఏదో ఒకటి అనే అదే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడితే మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆర్టికల్ వస్తుంది, అంటే సెకండ్ టైప్ ఆఫ్ ఆర్టికల్ వస్తుంది, ద, రైట్. సో ఇక్కడ స్పెసిఫిక్ నౌన్స్ ముందు వాడతాము. ఇక్కడ ఆల్రెడీ రాసినట్టుగా ఖచ్చితమైన నౌన్స్, ఆ ఉద్దేశంలో, ఆ సందర్భంలో ఆ నౌన్ గురించే మాట్లాడుతున్నాము, ఖచ్చితంగా వాడిని టార్గెట్, ఆ నౌన్ను టార్గెట్ చేసే మాట్లాడుతున్నాము అన్నప్పుడు మనము దాని ముందు ఏం వాడతాము? ద వాడతాము, రైట్. సో ఒకసారి ఇక్కడికి వద్దామా? ఎస్. డాష్ మాస్టర్ ఈజ్ యాంగ్రీ విత్ డాష్ సర్వెంట్ ఫర్ నాట్ అటెండింగ్ టు ద వర్క్. అంటే ఆ వర్క్ను అటెండ్ చేయడానికి, అంటే ఆ వర్క్ను అటెండ్ చేయలేదు, రైట్. ఆ వర్క్ అటెండ్ చేయలేదు. ఎవరు అటెండ్ చేయలేదు? సర్వెంట్. సో దానికి ఏం చేశాడు? మాస్టర్ కోపంగా ఉన్నాడు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏదో ఒక మాస్టరా, లేదు ఏదో ఒక సర్వెంటా? అంటే ఇక్కడ కాంటెక్స్ట్ చూడండమ్మా. డాష్ మాస్టర్ ఈజ్ యాంగ్రీ, డాష్ మాస్టర్ ఈజ్ యాంగ్రీ విత్, యాంగ్రీ ఇది కామా ఉండకూడదమ్మా, రైట్. డాష్ మాస్టర్ ఈజ్ యాంగ్రీ విత్ డాష్ సర్వెంట్ ఫర్ నాట్ అటెండింగ్ టు ద వర్క్. అంటే వర్క్ అటెండ్ చేయడానికి, అంటే చేయకపోవడానికి ఉండంగా, రైట్, మా సర్వెంట్ ఏది వర్క్ అటెండ్ చేయకుండా ఉన్నప్పుడు ఏం చేశాడు? మాస్టర్ యాంగ్రీ అయ్యాడు. అంటే అక్కడ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇద్దరు స్పెసిఫిక్ ఉన్నారు, ఏదో ఒకటి కాదు, ఎందుకంటే అక్కడ జరుగుతూ ఉంది, రైట్. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇన్ఫరెన్స్ తీసుకుంటాము. అందుకే ఖచ్చితంగా మాస్టర్ ఇక్కడ ద సర్వెంట్, ఏదో ఒకటి అని చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఇద్దరు కూడా క్లియర్గా ఉన్నారు అనేది ఉద్దేశంతో వస్తుంది. ఏదో ఒకటి, చాలా మందిలో ఒక మాస్టర్ కాదు, చాలా మందిలో ఒక సర్వెంట్ కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారంగా పర్టికులర్ మాస్టర్, పర్టికులర్ సర్వెంట్. సో ద మాస్టర్ ఈజ్ యాంగ్రీ విత్ ద సర్వెంట్, రైట్. సో హెన్స్ యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? బి, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చూస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ అన్నాడు, అవునా? రైట్. సో మళ్ళీ ఆర్టికల్స్ టాపిక్ పైన క్వశ్చన్ ఉంది, రైట్. సో నేను అన్నాను, రైట్మా, ఏ లేదా యాన్ ఎప్పుడు వాడతాము? జనరల్గా మాట్లాడినప్పుడు. డెమోక్రసీ అనేది జనరల్గా మాట్లాడుతున్నాడా, లేదు ఈ పర్టికులర్ డెమోక్రసీ అంటే ఇండియా యొక్క డెమోక్రసీ అంటే ఎగ్జాంపుల్గా తీశాడు. జనరల్ అంటే ఇప్పుడు మీరే తెలుసుకోండి, జనరల్ అంటే ఏంటమ్మా? ఎగ్జాంపుల్గా తీసినప్పుడు. మరి దీన్ని ఎగ్జాంపుల్గానే తీశాడా డెమోక్రసీని? అవును, ఎగ్జాంపుల్గానే తీసుకుంటున్నాడు, అవునా? ఈయన డెమోక్రసీ. ఏనే ఎందుకు వారాము? డ అనేది కాన్సనెంట్ శబ్దము. ఆ, ఏ, ఈ శబ్దాలేంటి? వావెల్ శబ్దాలు. కానీ డ అనేది ఏంటమ్మా? కాన్సనెంట్ శబ్దం. కాన్సనెంట్ శబ్దం ఉన్నప్పుడు యాన్ వాడకూడదు. అఫ్ కోర్స్ ఇక్కడ యాన్ కూడా లేదు, రైట్. ఇన్ అ డెమోక్రసీ, రైట్ మా. ఈ డెమోక్రసీలో పీపుల్ పర్టికులర్ అయిపోతారు. ఈ డెమోక్రసీలో పీపుల్ అనేవాళ్ళు పర్టికులర్ అయిపోతారు. కాబట్టి ఏం వాడాలి? ద. ఇన్ అ డెమోక్రసీ, రైట్, ఇన్ అ డెమోక్రసీ ద పీపుల్ ఆర్ ద రూలర్స్, రైట్. సో అర్థమైంది కదా కాన్సెప్ట్. జనరల్గా మాట్లాడినప్పుడు, రైట్ మా, జనరల్గా రైట్, జనరల్గా ఆ సింగులర్ కౌంటబుల్ నామవాచకాలు ఉన్నప్పుడు వాటి ముందు ఏం వాడతాము? ఏ లేదా యాన్ వాడతాం. స్పెసిఫిక్ అయినప్పుడు ఏం వాడతాము? ద వాడతాం. 7th, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, రైట్,
NOTE నోట్ వెరీ ఇంపార్టెంట్. గ్రామటికల్గా టెన్సెస్లో ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వాక్యములో మీకు హ్యావ్ కనిపించినా, హ్యాజ్ కనిపించినా, హ్యాడ్ కనిపించి దాని తర్వాత వర్బ్ కనబడితే, వాటి తర్వాత వర్బ్ కనబడితే రైట్, హ్యావ్ లేదా హ్యాజ్ హ్యాడ్ కనిపించి దాని తర్వాత వర్బ్ కనబడితే 100% ప్రిపోజిషన్ టైమును తెలియడానికి ఫ్రమ్ వాడకండి. ఆ వాక్యంలో ఫ్రమ్ కనిపించకూడదు. అఫ్కోర్స్ ఈ సెంటెన్స్లో లేదు కానీ చెబుతున్నాను రైట్. ఫ్రమ్ వాడకుండా దాని ప్లేస్లో మనం ఏం వాడాలి అంటే సిన్స్ లేదా ఫర్ వాడాలి. సిన్స్ లేదా ఫర్ వాడాలి. పర్ఫెక్ట్, వీటిని పర్ఫెక్ట్ టెన్సెస్ అంటారు. హ్యావ్, హ్యాజు, హ్యాడ్ ప్లస్ వర్బ్ కనబడితే కనుక పర్ఫెక్ట్ టెన్సెస్ అంటారు. అవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, హ్యావ్ లేదా హ్యాజు, హ్యాడ్ ప్లస్ వర్బ్ కనిపించింది అనుకోండి 100% టైముని తెలియజేయడానికి ఎటువంటి ప్రిపోజిషన్ వాడకూడదు, ఫ్రమ్ అనేది వాడకుండా సిన్స్ అనేది వాడాలి లేదా ఫర్. ఇక మీకు తెలుసు కదా రైట్. సిన్స్ ఎప్పుడు మరి సిన్స్ ఫర్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఎలా సార్ అని అంటే కనుక రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము టైమును రైట్ మనము టైమును 2 విధాలుగా చెబుతాము. ఎవరికైనా మనం టైం చెప్పాలి, టైం కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. మనం టైంను ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏంటంటే రెండు విధానంలో ఎక్స్ప్రెస్ చేస్తాము. కొన్నేమో పాయింట్లలో చెప్తాము. 7 o'clock, 8 o'clock, 8 గంటలు రైట్, 9 o'clock, 10 o'clock అంటాము. ఇంకో విధం ఏంటంటే 2 గంటలుగా, 3 గంటలుగా, 4 గంటలుగా రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పటి నుంచి క్లాస్ వింటున్నావు, నువ్వు ఎప్పటి నుండి క్లాస్ వింటున్నావు అంటే నేను 7 గంటల నుండి క్లాస్ వింటున్నాను, లేదా 7 గంటలుగా క్లాస్ వింటున్నాను. 7 గంటల నుండి 7 గంటలుగా అంటే 7 గంటలు అంటే ఏంటి 7 o'clock. 7 గంటలుగా అంటే ఏంటమ్మా 1 2 3 4 డ్యూరేషన్ అవుతుంది. అనగా గుర్తుపెట్టుకోండి రైట్ టైంను మనము పాయింట్లలో చెప్తాము రైట్. టైంను మనం పాయింట్లలో చెప్తాము లేదా పీరియడ్ ఆఫ్ టైం లేదా డ్యూరేషన్లో చెప్తాం. పీరియడ్ ఆఫ్ టైం అన్న డ్యూరేషన్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి రైట్. అయితే పర్ఫెక్ట్ టెన్సెస్లో పాయింట్ ఆఫ్ టైంకు ముందు సిన్స్ వాడాలి. ఆ టైము పాయింట్ను తెలియజేస్తుంది అంటే సిన్స్ వాడండి. ఆ టైము డ్యూరేషన్ను తెలియజేస్తుంది అంటే ఫర్ వాడండి. ఏం వాడండి? ఫర్ వాడండి. సో ఇక్కడ 6 hours అనేది ఏంటమ్మా, 6 hours అనేది ఒక డ్యూరేషన్ కాబట్టి ఏం వాడుతున్నాడు, ఫర్. బాగానే వాడాడు, అబ్సల్యూట్లీ ఫైన్. అదే 6 o'clock అన్నాడు అనుకోండి, 6 o'clock అనేది ఒక పాయింట్ రైట్. ఆ పాయింట్ అప్పుడు సెన్స్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి రైట్. సో కాబట్టి ఇక్కడ మనము ఇది చూద్దాము. అర్థమైంది కదా. ఎప్పుడు మరి ఫ్రమ్ వాడకూడదు. ఇంకా పాయింట్కి క్వశ్చన్కి ఇంకా రాలేదు మనము, ఇవన్నీ కూడా దీని నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు రైట్. ఇంకా విషయం ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రైట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సెన్స్ లేదా ఫర్ వచ్చినప్పుడు జనరల్గా ఇవి టైం ఉద్దేశంలో మాట్లాడినప్పుడు 100% మీరు గుర్తుపెట్టుకోండి హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ కనిపించాలి రైట్. సో హ్యావ్ లేదా హ్యాజ్ అంటే ఏంటమ్మా, ప్రజెంట్కు అని అర్థము. ఏంటమ్మా అది ప్రజెంటు. హ్యాడ్ అనేది దేనికి పోతుంది, పాస్ట్. ఇది మీకు జనరల్గా తెలుసు రైట్. సో ఇట్ డాష్ ఫర్ 6 hours అన్నాడు, 6 గంటలుగా అంటే గతము నుండి ప్రస్తుతానికి వచ్చాడు. గతము నుండి ప్రస్తుతానికి వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనగా హ్యావ్ లేదా హ్యాజ్ అనగా హ్యాడ్ అనేది పాస్ట్కి వెళ్ళిపోతుందమ్మా. కానీ హ్యాడ్ అనేది పాస్ట్లోనే ఉంటుంది, ప్రజెంట్కి రాదు. కానీ హ్యావ్ లేదా హ్యాజ్ కూడా పాస్టే, కానీ పాస్ట్ నుండి ప్రజెంట్కి వస్తుంది. పాస్ట్ నుండి ప్రజెంట్. మరి ఎలా తెలుస్తుంది సార్ పాస్ట్ నుండి ప్రజెంట్కి వస్తుంది అంటే రైట్మా ఫర్ 6 hours అన్నాడు, 6 గంటలుగా అంటున్నాడు. అదే ఇక్కడ నేను ఇంకో కంటిన్యూషన్ రాస్తాను. బిఫోర్ ఐ వెంట్ దేర్. ఇప్పుడు చూడండి, బిఫోర్ ఐ వెంట్ దేర్. ఇప్పుడు నేను వెళ్ళాను. బిఫోర్ ఐ వెంట్ దేర్ అంటే ఏంటమ్మా, నేను వెళ్ళాను. వెళ్ళక ముందే, బిఫోర్ అంటే దీనికంటే ముందే అనగా ఇది పాస్ట్ అయిపోయింది. అప్పుడు ఇట్ హ్యాడ్ బీన్ రీడింగ్ వస్తుంది. ఇట్ హ్యాడ్ బీన్ రీడింగ్ ఎందుకంటే పాస్ట్లో, ఎందుకంటే దీనికంటే ముందే జరుగుతూ ఉంది రైట్. అంటే ఆల్రెడీ ఇదే పాస్ట్. వెంట అంటే ఏంటి, వెళ్ళాను, పాస్ట్ కదా. మళ్ళీ ఆ పాస్ట్ నుండి మళ్ళీ దానికంటే ముందే ఇంకొకటి జరుగుతుంది, అప్పుడు ఈ విధంగా. మరి ఇది లేని క్రమంలో ఏంటమ్మా, సో మనకు రైట్ ఈ బిఫోర్ అనేది ఇది లేదు కాబట్టి రైట్, ఇది మనము పాస్ట్ నుంచి ప్రజెంట్కి వచ్చాము. పాస్ట్ నుండి ప్రజెంట్కి వస్తే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాము. ఎస్ ఎవ్రీబడి రైట్. సో అదే పాస్ట్ నుండి వెనక్కు వెళ్తే దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ రైట్. పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది టెన్సెస్లో మనం చూసుకోవచ్చు.
రైట్. సో ఆన్సర్ వచ్చేసి రైట్ మా. మరి ఎలా గుర్తుపడతాము? ఈజీగా ఈ ఆప్షన్స్ ద్వారా అయితే ఈజీగా ఉంది. మరి పర్ఫెక్ట్ టెన్స్లు అంటేనే మీకు హ్యావో, హ్యాజో, హ్యాడో 100% కనబడాలి పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే. సో హెన్స్ యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఆల్రైట్. సో ఈ విధంగా మనము చెబుతాం. నెక్స్ట్ ma. So I hope this is answered, right ma? Next, 9th question. Choose the meaning of the underlined phrases. Choose the meaning of the underlined phrases. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. అండర్లైన్డ్ అండర్లైన్ చేసిన ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటో చెప్పమన్నాడు. ధోని కెనాట్ ప్లే సెకండ్ ఫిడిల్. రైట్ మా. యాక్చువల్గా ఫిడిల్ మీనింగ్ ఏంటి అంటే వయలిన్. ఇక్కడ దీంతో సంబంధం లేదు మీనింగ్తో. ఈ ఫ్రేజెస్ ఎలా ఉంటాయంటే వాటి ఒరిజినల్ మీనింగ్ కాకుండా ఇది ఫ్రేజ్ అంటారు. రైట్ మా. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ను మనం జనరల్గా దాంట్లో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండకపోతే దాన్ని ఫ్రేజ్ అంటాము. బట్ ఆ ఫ్రేజెస్ ఏంటి అంటే వాటి ఒరిజినల్ మీనింగ్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ అంటే వాటి ఒరిజినల్ మీనింగ్స్ ఉండకుండా కొత్త మీనింగ్ ఉంటాయి. రైట్ మా. ఒరిజినల్ మీనింగ్ అంటే ఏంటి? ప్లే అంటే ఆడడం, సెకండ్ అంటే ఫస్ట్ సెకండ్ క్రమంలో, ఫిడిల్ అంటే వయలిన్. రైట్. అంటే ఈ పదాలను చూసి, ఈ ఒరిజినల్ పదాలను చూసి వాటి మీనింగ్ తీసుకోలేము. అంటే వీటికి అంతర్గతంగా వాటి కొత్త అర్థాలు ఉంటాయి. ఏంటి అంటే నేను చెప్తాను చూడండి. ధోని కెనాట్ ప్లే అ సెకండ్ ఫిడిల్ టు అదర్స్. అంటే అతను ఆడలేడంట. ఏంటి? ఏదో ఆడలేడంట. అదర్స్తో ఏదో ఆడలేడంట, ఇతరులతో అది ఆడలేడు అంటున్నాడు. ఆప్షన్స్ త్రూగా అంటే ఇది సార్ నాకు మీనింగే అర్థం అవ్వట్లేదు, అసలు ఎలా అర్థం చేసుకోవాలి? రైట్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 ఫ్రేజులు చదివినప్పటికీ కూడా ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే ఒక కొత్త ఫ్రేజ్ వస్తుంది. రైట్. సో అప్పుడు మనం చేతులు ఎత్తేయాలా? కాదు కదా. ఒకసారి చూద్దాము ఏమైనా ఆప్షన్స్ త్రూగా హింట్ దొరుకుతుందో. రైట్. కెనాట్ లీడ్ అదర్ పీపుల్. జనరల్గా చూడండి ధోనీని, రైట్ అమ్మా, ఇది కామన్ సెన్స్తో ఆలోచిద్దాము. ధోనీని తీసుకున్నాడు ఆ ఫేమస్ బ్యాట్స్మెన్. ఎవరినైనా అంటే జనరల్గా ఏదైనా నేమును తీసుకొని అంటే ఫేమస్ కాని వాళ్ళను పేర్లను తీసుకొని ఏదైనా నెగిటివ్గా చెప్పొచ్చు. కానీ ధోని ఫేమస్ పర్సనాలిటీని తీసుకొని జనరల్గా అయితే నెగిటివ్గా వాడరు. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వలేరు. కాంట్రవర్సీలు అవుతుంది. అవునా? కొంచెం స్మార్ట్గా ఆలోచిద్దాం. ఎస్. సో ఇక్కడ అర్థమేముందమ్మా? ధోని అంటే కెనాట్ లీడ్ అదర్ పీపుల్. ఇది కనుక రైట్ ఆన్సర్ అయితే కనుక రైట్ జనరల్గా ధోని పోయి కేసు అయ్యవచ్చు. రైట్. నేను ఎందుకు లీడ్ చేయలేను అదర్ పీపుల్? జనరల్ సెన్స్ అంటే మనకి ఈ మీనింగ్ తెలియనప్పుడు దీని ఫిక్స్డ్ మీనింగ్ ఒకటి ఉంటుందమ్మా. కానీ మనకు ఆ ఎగ్జామ్లో మనం చదివినే వస్తాయనంటే కాదు కదా, చదవని కూడా వస్తాయి. చదవని వచ్చినప్పుడు కూడా ఆప్షన్స్ త్రూగా హింట్ దొరుకుతుందా చూడాలి. అదే నేను చెప్పే ఉద్దేశం. రైట్. సో కెనాట్ లీడ్ రాదు. కెనాట్ ప్లే ఎ సబార్డినేట్ రోల్. రైట్ అమ్మా. కెనాట్ బీ హెల్ప్డ్ బై అదర్స్. ఇతరుల చేత హెల్ప్ చేయబడలేడంట. ఇతరులు హెల్ప్ చేస్తారు అని పాజిటివ్ టోన్తో వెళ్తున్నాము. రైట్. ఎందుకంటే ధోనిని తీసుకొని మనం నెగిటివ్గా వాడే సందర్భం తక్కువగా ఉంటుంది. రైట్. సో కాబట్టి కెనాట్ బీ ఇతరుల చేత హెల్ప్ చేయబడలేడంట ధోని. దిస్ ఇస్ ఇన్కరెక్ట్. కెన్ ప్లే ఫిడిల్ విత్ అదర్స్. ఫిడిల్ అంటే ఏంటి? వయలిన్ అంట. అఫ్ కోర్స్ ఫిడిల్ అంటే ఏంటి? ఫిడిల్ అంటే వయలిన్. రైట్ మా. అంటే దీని ఒరిజినల్ మీనింగ్ ఉండదమ్మా. అంటే ఫ్రేజెస్ యొక్క ఒరిజినల్ మీనింగ్ యాస్టీస్గా తీసుకోలేము. వాటి యొక్క అంతరార్థాలు ఉంటాయి. రైట్. అంటే కొత్త మీనింగ్స్ ఉంటాయి. వాటికి యాస్టీస్ పదాల యొక్క మీనింగ్ తీసుకోవద్దు. సో ఇది యాస్టీస్గా ఉంది కాబట్టి ఇది రాంగ్. కెనాట్ ప్లే ఎ సబార్డినేట్ రోల్. అంటే సబార్డినేట్ రోల్ అంటే ఒక చిన్న రోల్ ప్లే చేయలేడు. అంటే ఎప్పుడు కూడా లీడర్గానే ఉంటాడు. ఆ లీడర్ కింది రోళ్ళు ఎప్పుడు కూడా హయ్యర్ రోలే ప్లే చేస్తాడు. సో ఒక పాజిటివ్ మీనింగ్ ఇక్కడ ఉంది. రైట్. సో ఈ విధంగా మనము చూసుకోవచ్చు. రైట్. నెక్స్ట్. సో ప్లే అ సెకండ్ ఫిడిల్ అంటే ఏంటమ్మా? కెనాట్ ప్లే అ సబార్డినేట్ రోల్. ఈ ఫ్రేజ్ ఇది ఫిక్స్డ్ మీనింగ్ అమ్మా. కెనాట్ ప్లే అ సబార్డినేట్ రోల్. కెనాట్ ప్లే సెకండ్ ఫిడిల్ అంటే ఇక ఇది ఫిక్స్డ్ మీనింగ్స్ ఉంటాయి ఫ్రేజెస్కు. రైట్. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఇవి వస్తున్నాయి. రైట్. నెక్స్ట్ 9th. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఫ్రేజెస్ అన్నాడు. మళ్ళీ ఫ్రేజెస్ నుంచే అడిగాడు. రైట్. మై ఫాదర్ విల్ నాట్ అలో మీ టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ విత్ హిజ్ మనీ. రైట్ మా. డక్స్ అండ్ డ్రేక్స్. డక్స్ అంటే బాతులు, డ్రేక్స్ అంటే మొగ బాతులు, ఆడబాతులు అని వస్తాయి. బట్ దీంతో మనకు మీనింగ్తో అంటే వాటి ఒరిజినల్ మీనింగ్తో అవసరం ఉండదు. రైట్. సో వాటి అంతరార్థం ఒకటి ఉంటుంది. దాన్ని కాంటెక్స్లో ఇచ్చాడు కాబట్టి దాని త్రూగా ఏమైనా ట్రై చేద్దాం. రైట్. ఏమైనా తెలుసు. మై ఫాదర్ విల్ నాట్ అలో. మా ఫాదర్ నన్ను అలో చేయడంట. ఏం అలో చేయడంట? మనీతో ఆడడానికి. అంటే మా ఫాదర్ అలో చెయ్యడు. అంటే
నెగిటివ్ను అలో చేయడా, పాజిటివ్ను అలో చేయడా? ఎప్పుడైనా జనరల్గా ఫాదర్ అంటున్నారు కాబట్టి జనరల్గా ఆ పెద్దవాళ్ళు పొజిషన్ ఉన్నప్పుడు నెగిటివ్ వాళ్ళను నెగిటివ్ థింగ్స్ను అలో చేయరు, అదే కదా. నాట్ అలో నెగిటివ్ థింగ్స్. నెగిటివ్ ఏమైనా ఉందా? నెగిటివ్ను సేవ్ అంటే పాజిటివ్ అమ్మా, డొనేట్ అన్నా పాజిటివ్, బై అన్నా కూడా మనకు అంటే బై అనేది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మై ఫాదర్ విల్ నాట్ అలో మీ టు బై హిజ్ మనీ, అతని మనీని కొనడానికి అనేది ఇంప్రాపర్, ఇన్అప్రోప్రియేట్, రైట్? సో వేస్ట్ అంటే మాది వేస్ట్. అంటే నేను అనేది ఏంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ బుక్ పట్టుకొని చదువుకోవద్దా సార్? చదువుకోవాలి. ఏంటంటే ఇది ఊరికే, ఈ ఎక్స్పీరియన్స్ ఊరికే రాదు. కొన్ని ఇప్పుడు మీరు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక 100 చదివారనుకోండి, మీకు ఆటోమేటిక్గా 101ది అర్థమవుతూ ఉంటుంది, రైట్? దాని మీనింగ్ ఇదే అయి ఉంటుంది అని అంటే గెస్ చేసే కెపాసిటీ వస్తుంది. ఆ ఎబిలిటీ మీరు తీసుకొస్తారు ప్రాక్టీస్ ద్వారా. ఇప్పుడు 1000 ఉంటాయి, 1000 ప్రాక్టీస్ చేయని అవసరం లేదు. ఒక 200 300 ప్రాక్టీస్ చేశారంటే మిగతా అన్నీ కూడా మీ అవగాహనకు, రైట్మా, మీరు అంటే దాని మీద కెపబిలిటీ సంపాదించుకుంటారు, రైట్? సో అందుకే ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది, రైట్? సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంతే మనకు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? 10th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, రైట్మా. క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు. ఇక మీకు తెలుసు కదా క్వశ్చన్ ట్యాగ్లో నుంచి ఒక క్వశ్చన్ మినిమం అయితే వస్తుంది, రైట్? ఇంకా మినిమం అయితే ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు తెలుసు కదా క్వశ్చన్ ట్యాగ్ అంటే, రైట్మా, మనకు ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ట్యాగ్ మనకు ఎగ్జామ్లో ఇచ్చే ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఒక వాక్యాన్ని ఇస్తాడు. లెట్ చేస్తే ఇది ఒక వాక్యము. ఈ వాక్యం యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అని అడుగుతాడు. ఈ వాక్యం యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అని అడుగుతాడు, రైట్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాడు. అంటే సెంటెన్స్ ఇస్తాడు, క్వశ్చన్ ట్యాగ్ చివరిగా క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అంటాడు. అనగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, దీంట్లో 2 మోడల్స్ ఉంటాయమ్మా. ఎన్ని మోడల్స్ ఉంటాయి? 2 మోడల్స్. నేను ఇది చెప్పడానికి, క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే కన్ఫర్మ్గా ఒక మార్క్ వస్తే అవకాశం ఉంటుంది కాబట్టి, రైట్, మనము కొంత కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నిస్తాం. రైట్? సో లెట్ మీ రైట్ హియర్, రైట్? సో యాక్చువల్గా రైట్, మొదటి మోడల్, రైట్ మా, మొదటి మోడల్ క్వశ్చన్ ట్యాగ్లో మొదటి మోడల్ ఏముంటుంది అంటే, ఇచ్చిన వాక్యము పాజిటివ్ సెంటెన్స్ అయితే, ఇచ్చిన వాక్యం ఏంటమ్మా పాజిటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా రాయాలి, అంటే నాట్ అనే పదం యూజ్ చేసి రాయాలి. రెండవ మోడల్ ఏంటంటే ఇచ్చిన వాక్యము నెగిటివ్ ఉందనుకోండి, ఇచ్చిన వాక్యము ఏంటమ్మా నెగిటివ్లో ఉందనుకోండి, ఇచ్చిన వాక్యం నెగిటివ్ వాక్యం అయితే ఆబ్వియస్గా క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి పాజిటివ్ ఉండాలి. అంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. ఈ క్వశ్చన్ ట్యాగ్ కాన్సెప్ట్ ఇది, రైట్? సో ఎప్పటికీ ఇలానే అవుతుందా అంటే అలా ఉండదు, బట్ ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. నేను చెప్తాను చూడండి. ఏంటి అంటే ఇక్కడ మరి దీని ఫార్ములా ఏంటి అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా ఏంటి అంటే, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా ఏంటి అంటే, ఈ ఇచ్చిన సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్ రాయాలి, ఇచ్చిన సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్ నెగిటివ్ కాబట్టి నాట్ అనేది కుదించి రాయాలి. అంటే హెల్పింగ్ వర్బ్ను నాట్ను ఒక పదంగా రాయాలి. తర్వాత సబ్జెక్ట్, అంటే ఇచ్చిన వాక్యంలో ఎవరు చేస్తున్నారు, ఆ ఎవరిని మనము ఇక్కడ రాయాలి. అంటే అక్కడ పర్సన్ రాయకుండా పర్సన్ యొక్క ప్రనౌన్ కేసు రాయాలి. ఏ కేసు రాయాలి? ప్రనౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే రాజు ఉన్నాడు, రాజుకు ప్రనౌన్ ఏమవుతుంది? హీ. సీత ఉంది, సీతకు ప్రనౌన్ ఏమవుతుంది? షీ అవుతుంది. అదే పెన్ ఉంది, అంటే వస్తువులు ఉన్నాయి, ఏకవచనాలన్నీ ఏమవుతాయి? ఇట్ అవుతుంది. ఆల్రైట్? సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ మా? సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్ కోర్స్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగిటివ్ సెంటెన్స్కు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? పాజిటివ్. ఫార్ములా ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రనౌన్గానే ఉండాలి. నాట్ యాడ్ చేయాలా సెకండ్ దాంట్లో? అవసరం లేదు, ఎందుకంటే నెగిటివ్ సెంటెన్స్కు అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్కు నెగిటివ్ వర్డ్ యాడ్ చేయకూడదు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అవునా? రైట్. అయితే ఇక్కడ చూద్దాం. ఎస్టర్డే వాజ్ సో మచ్ ఫన్. వాజ్ అనేది ఏంటమ్మా? హెల్పింగ్ వర్బ్. కోర్స్ ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉంటుంది, అదే హెల్పింగ్ వర్బ్గా కూడా ఈ కేసులో. లింకింగ్ వర్బ్స్ ఏంటి అంటే, లింకింగ్ వర్బ్స్ను మెయిన్ వర్బులుగా అయినప్పుడు వాటినే హెల్పింగ్ వర్బ్స్గా తీసుకుంటాం, రైట్? సో వాజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వాజ్ ఇక్కడ ఉంది. ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? ఎస్టర్డే వాజ్ సో మచ్ ఫన్. చాలా ఫన్గా ఉండింది అంటున్నాడా, ఉండలేదంటున్నాడా? ఉన్నది అంటున్నాడు, అంటే పాజిటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ రావాలి. కానీ ఏ అనేది పాజిటివ్గా ఉంది, నాట్ అనేది ఇక్కడ యాడ్ చేసింది. వాజంట్ ఇట్టే ఎందుకు రాసాము? ఎస్టర్డే అనేది ఏంటమ్మా? హీషీలో చెప్పలేము, జెండర్ ఉండదు ఎస్టర్డేకు, అవునా? హీషీ ఉండదు కాబట్టి న్యూటర్ జెండర్ అంటే ఇట్. ఒక్కటి సింగులర్ కాబట్టి, రైట్, ఏకవచనం కాబట్టి ఇట్ రాశాను, రైట్? ఇదొకటి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ట్యాగ్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకొన్ని ఇస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్? చాలా ఇంపార్టెంట్ రైట్? స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. ఇది
లవ్ వన్స్ కంట్రీ. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ. చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఇది. రైట్, వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ. ఏ, దీని క్వశ్చన్ ట్యాగ్ ఏంటో చూడండి. షుడెంట్. షుడెంట్ వి. బి, షుడెంట్ వన్. షుడెంట్ వన్. ఏది రైట్ ఆన్సర్ అవుతుంది? ఈ రెండే ఇస్తాను. రైట్, ఇక్కడ షుడ్, అఫ్ కోర్స్ ఇదే సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ దీంట్లో ఉంది, నెగిటివ్ దీంట్లో ఉంది. షుడెంట్ వాడాడు, కానీ ఇక్కడ ఏం వాడాడు? బి. అందరూ ఏం చేస్తున్నారంటే వన్ రాస్తున్నారు. తప్పు అవుతుంది. 100%. ఏంటి అంటే వన్ షుడ్ నాట్, సారీ, అఫ్ కోర్స్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? ఇది కూడా ప్రొనౌన్ కేసే అవుతుంది, కానీ ఉద్దేశం ఏంటో చెప్తాను. ఒకరి యొక్క కంట్రీని లవ్ చేయాలి, ఒకరి యొక్క కంట్రీని ప్రేమించాలి అంటున్నాడు. అవునా? అప్పుడు మీరు ఇలా స్టూడెంట్ వన్ అంటే ఆ వన్లో మీరు కూడా ఉండాలి, అంటే మనమందరినీ కలుపుకోవాలి. అందుకే ఇది రాస్తారు, ఓవరాల్గా ఇది రాసుకుంటారు. రైటమ్మా? సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ వి అయినా రావచ్చు, స్టూడెంట్ యు అయినా రావచ్చు. యూలో మనం కూడా, అంటే మాట్లాడేవాడు కూడా ఉంటాడు. రైట్, మాట్లాడేవాడు కూడా ఉంటాడు. రైట్, సో వన్ అయితే రాకూడదు. సో ఇంతకుముందు రీసెంట్గా ఎల్ఐసిలో అడిగేయడం ఇది. రైట్, సో అందరూ ఏం చేశారు? వన్నే కదా, ప్రొనౌనే కదా. మనం చూస్తాము ప్రొనౌన్ కేసులో. రైట్, సో ఐ యు వి షీ ఇట్ ఇవన్నీ కూడా ప్రొనౌన్ కేసు అంటాం, వన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. బట్ బీ కేర్ఫుల్, ఇదొకటి. రైట్, నెక్స్ట్ ఇదొకటమ్మా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తాను, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రైట్, ద ఇన్ఫాంట్ ఈజ్ క్రయింగ్. ఇన్ఫాంట్ అంటే ఏంటమ్మా? చిన్న బేబీ అని అంటాము. అవునా? చిన్న బేబీ. ఇన్ఫాంట్ ఈజ్ క్రయింగ్. క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు, క్వశ్చన్ ట్యాగ్ ఏంటో అడిగాడు. చెప్తారా ఆన్సర్? ఏ, ఈజెంట్ షీ ఆర్ హీ. ఇదా మీ రైట్ ఆన్సర్? బి. రైట్, ఆల్రెడీ క్వశ్చన్ ఉంది కదా అక్కడ. ఈజెంట్ షీ ఆర్ హీయా? లేదు, బి. ఈజెంట్ ఇట్టా. సి, ఈజెంట్ షీ. డి, ఈజెంట్ హీ. ఇక అందరూ స్మార్ట్గా ఆలోచించి ఏం చేస్తారంటే అరే ఇక్కడ ఇన్ఫాంట్ అమ్మాయి తెలియదు, అబ్బాయి తెలియదు, జెండర్ ఎవరైనా అవ్వచ్చు, కాబట్టి ఎవరైనా కావచ్చు. ఏ అనేది రైట్ ఆన్సర్గా పెడుతున్నారు, కానీ తప్పు అవుతుందమ్మా. ఏ అనేది రాంగ్ అవుతుంది, బి అనేది రైట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫాంట్ బేబీ అంటే చిన్న బేబీ. బేబీ అంటే పెద్ద బేబీలు వేరు మళ్ళీ, అంటే వెనైసే అడల్ట్స్ వేరమ్మా. బేబీ అంటే పసి గుడ్డు అంటాం కదా, వాళ్ళను బేబీ అని అంటాము. రైట్, అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, రైట్, లెట్ మీ టెల్ యూ దిస్. ఇన్ఫాంట్, బేబీ, చైల్డ్. రైట్, ఇవి వారి చిన్నతనంలో ఉన్నప్పుడు మనం జెండర్ మాట్లాడుకోవడం. రైట్, వాళ్ళ జెండర్, వాటి సెక్స్ మాట్లాడుకోము. రైట్, సో వాళ్ళను అంతా ఒకటిగానే చూస్తాము. రైట్, సో కాబట్టి వీటికి ప్రొనౌన్ ఏమవుతుంది అంటే ఇట్ అవుతుంది, అంటే న్యూటర్ జెండర్ తీసుకుంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ఫాంట్కు సబ్జెక్టు. రైట్ మా, ఇన్ఫాంట్కు క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టు, బేబీకి క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టు, చైల్డ్కు క్వశ్చన్ ట్యాగ్లోని సబ్జెక్ట్ ఏమవుతుంది? ఇట్ అవుతుంది. ఏమవుతుంది? ఇట్. గుర్తుపెట్టుకోండి. రీజన్ ఏంటి మీకు అర్థమైంది కదా. రైట్, ఏంటంటే ఇన్ఫాంట్, బేబీ అనేది ఆ పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఆ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు, అంటే జెండర్ అనేది అప్పుడే మనం మాట్లాడుకోము. సో అందుకే దాన్ని న్యూట్రల్లో ఇచ్చేస్తారు, ఇట్ అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ ఇదొకటి చూడండి ఇంపార్టెంట్గా. ఇంకా మీకు ఇది తెలుసు కదా. రైట్, ఐ యామ్ బిజీ. రైట్, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. రైట్, ఐ యామ్ బిజీ. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? మీరు చెప్తారా? రైట్, ఐ యామ్ బిజీకి క్వశ్చన్ ట్యాగ్ ఏముంటుంది? యామెంట్ అయి అవుతుందా? యామెంట్ అనే పదమే ఇంగ్లీష్లో లేదు, కాబట్టి దానికి బదులుగా ఏం రాయాలమ్మా? ఆరెంట్ రాయాలి. ఏం రాయాలి? ఆరెంట్. యాము, నాటు అనే రెండు విడివిడి పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ డిక్షనరీలో, కానీ యామెంట్ అనే పదం ఇంగ్లీష్ డిక్షనరీలో లేదు. మరి దానికి బదులుగా ఏం వాడతాము? ఆరెంట్ ఐ. రైట్, సో ఆరెంట్ ఐ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్గా మనకు చూడొచ్చు క్వశ్చన్ ట్యాగ్ రూపంలో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద ఫాలోయింగ్. రైట్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద రైట్ మా అన్నాడు. ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ క్వశ్చన్ ట్యాగే అన్నాడు. మళ్ళీ యూ కుడ్ హియర్ హర్. నువ్వు తనని వినగలుగుతావు.
వినగలిగినావు, రైట్. కుడ్ అంటే పాస్ట్ టెన్స్ కదా, యూ కుడ్ హియర్ హర్, నువ్వు వినగలిగినావు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముందమ్మా, కుడ్ ఉంది, అవునా. హెల్పింగ్ వర్బ్ ఏముంది, కుడ్ ఉంది, అవును, రైట్. సో తర్వాత ఏముంది మనకు ఇక్కడ, మనకు తర్వాత వచ్చేసి రైట్, మనకు కుడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇదేమవుతుందమ్మా మెయిన్ వర్బ్ అవుతుంది. మనకు హెల్పింగ్ వర్బ్ కావాలి కుడ్. కుడ్ ఎక్కడ ఉందో చూద్దామా. కుడ్ బీలో ఉంది, సిలో ఉంది, కానీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి షీ, రైట్. సో సారీ ఏంటమ్మా, షీ ఉందా, షీ ఉంది రాంగ్ కదా. సబ్జెక్ట్ ఏముంది మనకు, యూ ఉంది, యూ ఉంది కాబట్టి కుడెంట్ యూ. డి వుడ్ బి అ రైట్ ఆన్సర్, డి వుడ్ బి అ రైట్ ఆన్సర్. మరి ఊరికే ఇది కూడా కాదు కదా, సబ్జెక్ట్ని కూడా చూసుకోవాలి. యూ ఉంది కాబట్టి మనం యూ రాసాం, కానీ వన్ ఉంటే ఏం రావాలి, వి లేదా యూ రాయొచ్చు, మర్చిపోకండి. నెక్స్ట్, వాట్ డస్ ద సెంటెన్స్ ఇంప్లాయ్. ఈ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ ఏం ఇంప్లాయ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏమొస్తుంది. దేర్ వర్ నన్ లెఫ్ట్ అంటే ఎవ్వరు కూడా మిగిలి లేరు, అక్కడ అందరూ వెళ్ళిపోయారు అంటున్నాడు. దాన్ని దేనితో చెప్తున్నాడు, అలాస్ అనే పదానితో వాడుతున్నాడు. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది యాక్చువల్గా, రైట్. అలాస్, దేర్ వర్ నన్ లెఫ్ట్, ఎవ్వరు కూడా మిగిలి లేరు. నన్ అంటే ఏంటమ్మా, జీరో, రైట్. సో ఎవ్వరు కూడా మిగిలి లేరు. అలాస్, అలాస్ అంటే బాధను వ్యక్తపరుస్తాం. అలాస్, ఐ లాస్ట్ మై డాగ్ లేదా మై డాగ్ ఈజ్ డెడ్. అలాస్, రైట్, ఐ లాస్ట్ మై గ్రాండ్ ఫాదర్, రైట్. సో బాధతో చెప్తున్నాము అంటే కోపం అని ఉంది, తప్పు. ఎక్స్ప్రెసింగ్ ఇనబిలిటీ, మన నిస్సహాయత, రైట్ అమ్మా. ఇనబిలిటీ అని అంటే ఏంటమ్మా, మనకు అంటే ఏబుల్గా లేకుండా ఉండడము, అది ఎబిలిటీ, కెపాసిటీ కాదు ఇక్కడ, రైట్. గ్రీఫ్ అంటే ఏంటమ్మా, బాధ. గ్రీవియన్స్ సెల్ అని ఉంటుంది మనకు, రైట్మా. సో మనము కలెక్టర్స్ ఆఫీస్ వెళ్ళినప్పుడు గ్రీవియన్స్ సెల్ అంటే మనం ప్రజల బాధలు చెప్పుకోవడానికి ఒక గ్రీవియన్స్ సెల్ పెడతారు, అదే గ్రీఫ్, రైట్. గ్రీఫ్ అంటే బాధ, రైట్. ఇక భయం అయితే కానే కాదు, దేర్ వర్ నన్ లెఫ్ట్ అంటే అలాస్ అనే పదంతోటే మనము గ్రీఫ్ అని చెప్పగలుగుతాం, రైట్. అంటే ఈ వాక్యం దేంతో అన్నాడు, బాధతో అన్నాడా, కోపంతో అన్నాడా, ఎలా అయినా అనొచ్చు, కానీ దాంట్లో ఒక కీవర్డ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, అలాస్. అలాస్ అనేది భయాన్ని చెప్పలేదు, కోపాన్ని చెప్పలేదు, రైట్మా. అలానే కెపాసిటీని చెప్పలేదు, ఏంటి చెప్తుంది, బాధను చెప్తుంది. బాధ అనేది గ్రీఫ్. నెక్స్ట్కి వెళ్దామా. ఎస్, 13th క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద సెంటెన్స్ ఎంప్లాయ్. డోంట్ స్మోక్, ఇట్ ఈస్ అ హాస్పిటల్, రైట్. సో స్మోక్ చేయకండి, ఏమంటున్నాడు, స్మోక్ చేయకండి, ఇది హాస్పిటల్ అంటున్నాడు. రిక్వెస్ట్ అంటున్నాడా, రిక్వెస్ట్ అంటే ప్లీజ్, కైండ్లీ అనేది ఉండాలి, రైట్, జనరల్గా, రైట్. అందుకు పోయింది. మీ ఒపీనియన్ ఏమి చెప్తున్నాడా, మీ ఒపీనియన్ ఏం చెప్తలేరు కదా, రైట్. ఐ థింక్ యూ షుడ్ నాట్ స్మోక్ అంటే మీ ఒపీనియన్ చెప్తున్నారు, నేను అనుకుంటున్నాను మీరు స్మోక్ చేయకూడదు అంటే మీ అక్కడ ఒపీనియన్ అంటే ఐ థింక్ యు ఆర్ కరెక్ట్, మీ ఒపీనియన్ ఇస్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ నాట్ స్పోక్ అంటే ఆడ థింక్ అంటున్నారంటే పాసిబిలిటీ ఉంటుంది, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు, మీ ఒపీనియన్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఆ ఒపీనియన్ ఏమీ లేదు, రైట్. సో ఇక్కడ అడ్వైజ్ ఏమి ఇస్తున్నాడా, సార్ అడ్వైజ్ కూడా ఇవ్వచ్చు కదా, ఏంటి డోంట్ స్మోక్, అది వానికి మంచి కోసమే కదా, కానీ రైట్ ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈజ్ అ హాస్పిటల్, ఇట్ ఈజ్ అ హాస్పిటల్ అంటే స్పెసిఫిక్ అయిపోయాడు, ఇది హాస్పిటల్ అంటే ఇక్కడ మనం ఆర్డర్ అనేది తీసుకుంటాము, రైట్. ఇప్పుడు నేను అంటాను స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాను, ఇది అడ్వైజ్ అమ్మా, అడ్వైస్, రైట్. సో ఈ విధంగా మనము చెబుతాము. ఇప్పుడు రీడ్ వెల్ అన్నాను, బాగా చదువుకో. రీడ్ వెల్ అంటే ఏంటమ్మా, సార్ రీడ్ వెల్ అంటే గదే కదా, మంచిగా చదువుకో. ఇప్పుడు రీడ్ వెల్లో ఆర్డర్ ఉందా, మనం ఎట్లా చెప్తాం సార్, గట్టిగా అడిగాడు అనుకో ఏ రీడ్ వెల్ అంటే ఆర్డర్ అవుతుంది కదా సార్. ఎలా అన్నా కూడా నీ మంచి కోసము, ఇతరుల మంచి కోసము చెప్పే పదాలన్నీ కూడా అడ్వైజ్లే అవ్వాలి. బాగా చదువుకో, వాడు కోపంగా చెప్పినా ఏది చెప్పినా కూడా రైట్మా. సో ఇక్కడ మనకి అటువంటి వర్డ్స్ ఏమీ లేవు. రీడ్ వెల్ అనేది ఎదుటి వాళ్ళ మంచి కోసము చెప్తే 100% అది అడ్వైజ్ అవుతుంది. రీడ్ వెల్, అప్లై ఫర్ ద జాబ్, కన్సల్ట్ ద డాక్టర్ ఇఫ్ యు ఆర్ సిక్, ఇవన్నీ అడ్వైజులు అవుతాయి. రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆర్డర్గా తీసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ రైట్మా ఇంతే ఉందనుకోండి, డోంట్ స్మోక్, రైట్మా, యూ షుడ్ నాట్ స్మోక్. జనరల్గా ఇది ఉన్నప్పుడు అడ్వైజ్ ఇస్తున్నాము, యూ మే ఇంజూర్ యువర్ హెల్త్, రైట్. ఈ విధంగా మనం అడ్వైజ్గా ఆ విధంగా మనం చెప్పొచ్చు. అంటే సిట్యువేషన్ను కంప్లీట్గా చదవాలి, ఊరికే ఒక 2-3 అంటే ఒక పదాన్ని చూసి అలా కాదు, మొత్తం సెంటెన్స్ని అబ్జర్వ్ చేయాలి అనేది నేను చెప్తున్నాను, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అన్నాడు. ఏకపద ప్రక్షిప్తము అన్నాడు. అంటే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడమ్మా, ఎ పర్సన్ హూ హ్యాస్ లాంగ్ ఎక్స్పీరియన్స్.
చాలా పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని ఏమంటారు? వెటరన్ అంటారు. వెటరన్ క్రికెటర్, ఎక్కువగా మనము న్యూస్ పేపర్ చదివితే వెటరన్ క్రికెటర్, వెటరన్ అంటే వన్ హూ హ్యాస్ లాంగ్ ఎక్స్పీరియన్స్, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని వెటరన్ అంటారు. ఇటినరెంట్ అంటే రిటమా, ఇటినరెంట్ అంటే గనక అతన్ని మనము వన్ హూ ట్రావెల్స్ ఫ్రమ్ one place to another, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు, మరి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వెళ్ళేవాడిని ఏమంటారు? ఇటినరెంట్ అంటారు. రైట్. నెక్స్ట్ నావిస్ అంటే కొత్తవాణ్ణి. సార్ కొత్తవాణ్ణి అంటే ఏంటి సార్ అని అంటే ఏదైనా ప్లేస్కు కొత్త, ఏదైనా రైట్ మా ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక ఆఫీస్కి వెళ్ళాడు, అప్పుడే కొత్తగా వెళ్ళాడు. రైట్. ఏదైనా ఆఫీసుకు కొత్త, ఏదైనా పనికి కొత్త ఉన్నవాడిని ఏమంటారు? నావిస్ అంటారు. టైరో అన్నా కూడా అది వన్ హూ ఈజ్ న్యూ టు ద సిచ్యువేషన్ ఆర్ టు ద వర్క్. రైట్. సో దాన్ని మనము న్యూ అని అంటాము. రైట్. మరి ఈ విధంగా రైట్ మనకు కావాల్సింది ఏంటి? లాంగ్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి అంటే ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని వెటరన్ అంటారు. వెటరన్. రైట్. ఇంకొక పదం ఇస్తాను. సిన్స్ నావిస్ టైరో వచ్చిన, నావిస్ లేదా టైరో అంటే ఏంటి? కొత్తవాడు. రైట్. ఏదైనా ఫీల్డ్కు కొత్తవాడు అంటే నావిస్ అయినా చెప్పొచ్చు, టైరో లేదా బిగినర్ అని కూడా అనొచ్చు. ఇక ఇవన్నీ మల్టిపుల్ మీనింగ్స్, బిగినర్ అన్నా కొత్తవాడన్నా కూడా రైట్ ఇవే వస్తాయి. రైట్. ఇంకొక పదం ఇస్తాను చూడండి, ADEPT, అడెప్ట్ అంటే స్కిల్ఫుల్ పర్సన్. రైట్ మా, స్కిల్ఫుల్ పర్సన్ అంటే వెల్ ట్రైన్డ్ అని కూడా అనొచ్చు, బాగా ట్రైన్ అయిన పర్సన్, వెల్ ట్రైన్డ్ పర్సన్ అంటే దేంట్లోనైనా స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. రైట్. వెల్ ట్రైన్ అయి ఉన్నాడు. రైట్. ADEPT, అడెప్ట్. రైట్. స్కిల్ ఉన్నవాడిని. నావిస్ అంటే ఏంటమ్మా? కొత్తవాడు. రైట్. సో ఈ విధంగా మనము తీసుకుంటాము. ఆల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఆల్ రైట్. 15th, చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. మళ్ళీ ఒక ఏకపద ప్రక్షిప్తమై వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగాడు. వయలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ అండ్ సాక్రెడ్. వయలేషన్ అంటే ఏంటమ్మా? వాటిని అగైనెస్ట్గా వెళ్ళడము. రైట్. వయలేట్ చేయడము అంటే అగైనెస్ట్గా వెళ్ళడం, విరుద్ధంగా వెళ్ళడము. రైట్. మరి వాటిని వయలేట్ చేస్తే, పాటించకపోతే రైట్ ఏమంటారు అని అంటున్నాడు. ట్రాన్స్గ్రెషన్ అంటే రైట్మా అఫెన్స్. రైట్. అఫెన్స్. వయలేషన్ ఆఫ్ లా అని చెప్పొచ్చు. వయలేషన్ ఆఫ్ లా, ఏదైనా లాను పాటించకపోతే దాన్ని ఏమనొచ్చు? ట్రాన్స్గ్రెషన్. రైట్మా అఫెన్స్. ఏదైనా మిస్టేక్ చేయడం, అఫెన్స్ అంటే ఏంటమ్మా? ఏదైనా మిస్టేక్ చేయడం అంటే మిస్టేక్ ఇన్ ద సెన్స్ అది లాకు విరుద్ధంగా ఉన్నదాన్ని అఫెన్స్. ఏదైనా అరే వీడు అఫెండ్ చేశాడు అంటారు. రైట్. సో ఆ మీనింగ్ వస్తుంది. రైట్ మా. మనకు శాంక్టమ్ అంటే పవిత్ర స్థానము, ప్రదేశము లేదా స్థానము లేదా ప్లేస్. హోలీ ప్లేస్, శాంక్టమ్, హోలీ ప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక టెంపుల్ ఉంది, మా టెంపుల్ ఎంతో అంటే చుట్టూ కూడా పవిత్రంగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు హోలీ ప్లేస్ అంటాము. లేదా SHRINE, ష్రైన్ అని కూడా అంటారు. పవిత్ర ప్రదేశము. అయోధ్య అనేది ఉంది, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మక్కా ఉంది. రైట్. ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా హోలీ ప్లేసే అంటారు. అక్కడ చుట్టుపక్కల అంటే విత్ ఇన్ రేడియస్ ఉంటుంది కదమ్మా. రైట్. ఏదైతే బౌండరీస్ ఉంటాయో లేదా అయోధ్య అనేది ఏదైతే ఉంటుందో ఏరియా, అక్కడ ఏదన్నా కూడా కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో దాన్ని శాంక్టమ్ అంటారు. రైట్. నెక్స్ట్ మా సాక్రిలేజ్ అంటే రైట్ వయలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ అండ్ సాక్రెడ్. రైట్ మా అంటే ఆ ప్రదేశానికి పోయి ఆ రూల్స్ను ఫర్ ఎగ్జాంపుల్ సే హోలీ ప్లేస్కు వెళ్ళారు. హోలీ ప్లేస్కు వెళ్తే ఏంటమ్మా అక్కడ అన్ని పవిత్రమైనవి ఉంటాయి, కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తించారు. మీరు విరుద్ధంగా ప్రవర్తిస్తారంటే ఏంటి? సాక్రిలేజ్. ఏంటమాది? సాక్రిలేజ్. మరి బ్రీచింగ్ అంటే ఏంటి అంటే టు మేక్ అ గ్యాప్, ఒక గ్యాప్ను చేసుకొని రిటమా టు మేక్ అ గ్యాప్ అండ్ బ్రేక్ త్రూ ఒక గ్యాప్ను చేసుకొని బ్రేక్ చేసి ముందుకెళ్ళడం. చిన్న గ్యాప్ చేసుకుంటాము. రైట్. తర్వాత మొత్తం బ్రేక్ చేసి బయటికి వెళ్ళిపోతాము. రైట్. బ్రేక్ త్రూ లేదా దీన్ని రప్చర్ అని కూడా అంటారు. రప్చర్ చేయడం. రైట్. విరగొట్టేసేయడం. రైట్ మా ఒక గ్యాప్ చేసుకొని మొత్తానికి రైట్ ఆ బ్రేక్ చేసేసి వెళ్ళిపోవడము. రైట్. సో దాన్నే బ్రీచింగ్ అంటారు. హెన్స్
రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా వయలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ అండ్ సాక్రెడ్. లేదు హోలీ ప్లేస్ని ఏమంటారు శాంక్టమ్ అంటారు. ఆ ప్లేస్కి పోయి ఏదైనా విరుద్ధంగా చేస్తే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ విరుద్ధంగా చేస్తే సాక్రిలేజ్ అంటారు. ఎస్. నెక్స్ట్ 16th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్సెస్ అన్నాడు. రైట్. సో యాక్చువల్గా జంబుల్డ్ వర్డ్ అమ్మా. రైట్. ఈ వర్డ్స్ అన్నీ జంబుల్ అయ్యాయి. రైట్. ఈ వర్డ్స్ అన్నీ జంబుల్ అయ్యాయి, దాన్ని పర్ఫెక్ట్ సెంటెన్స్కి చేయమంటున్నాడు. సెంటెన్సెస్ అంటే 3-4 సెంటెన్సెస్ ఉండాలి. ఇలా ఉండి దీన్ని అది చేయాలి, కానీ ఇక్కడ యాక్చువల్గా వర్డ్ ఉంటుంది. రైట్. సెంటెన్స్ కాదు, వర్డ్. చూడండి ఒకసారి. ఆర్ హౌ ఇట్ కమ్ నో వన్ నోస్. రైట్ అమ్మా, ఇది నో వన్ నోస్ అమ్మా. రైట్. నో వన్ నోస్ టు బీ such a popular drink when tea was first discovered. ఇక్కడ మీరు చూడండి ఇట్మా 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. మరి 4 to 1 వస్తుందా ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. రైట్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇటువంటివి ఇటువంటివి సాల్వ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జతగా ఉండేవి చూడండి. అంటే 4 తర్వాత 3 వస్తుందా, 3 తర్వాత 4 వస్తుందా, 1 తర్వాత ఖచ్చితంగా 2 వస్తుందా, 2 తర్వాత 1, ఇటువంటి పేరు ఏదైనా ఉందా ఒకసారి చూద్దాం. రైట్. సో నో వన్ నోస్ అన్నాడు. రైట్. సో నో వన్ ఎవరికి తెలియదంట, నో వన్ నోస్. రైట్. టు బీ, నో వన్ నోస్ తర్వాత టు బీ కూడా రావచ్చు జనరల్గా. రైట్. సో ఇలా చెప్పలేము మనం, చూద్దాం. రైట్. టు బీ అంటే కీవర్డ్ కోసం వెతకాలి. అంటే ఆ చివరి పదం తర్వాత ఇంకొక పదం అంటే వేరేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ పదం 2 మ్యాచ్ అవుతుందా చూసుకోవాలి. అంటే ఒక వాక్యంలో ఇది పదాలు ఉన్నాయి కదా, ఈ చివరి పదము మరి ఈ పార్ట్ యొక్క మొదటి పదము కలిసేటట్టుగా ఉందా అది చూడాలి. రైట్. సో నో వన్ నోస్. రైట్ మా, ఏది తెలియదంట టు బీ సచ్ ఎ పాపులర్ డ్రింక్ వెన్ టీ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్. రైట్. సో ఇక్కడ మనము ఏమంటాము అంటే రైట్ ఇది జతగా చూద్దాం. వెన్ టీ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్, ఎప్పుడు టీ అనేది ఫస్ట్ డిస్కవర్ అయిందో లేదా ఎలా వచ్చిందో, అంటే ఇది ఎప్పుడు ఫస్ట్ డిస్కవర్ అయిందో తెలియదు లేదా ఎలా వచ్చిందో తెలియదు. సో ఇవి రెండింటిని జాయిన్ చేద్దాం మనం. రైట్. సో అప్పుడు 4-1 వస్తుంది. 4-1 దీని తర్వాత తప్పకుండా ఇది రావాలి, ఎందుకంటే ఆల్టర్నేటివ్. రైట్ మా, ఆర్ అంటే ఏంటమ్మా ఆల్టర్నేటివ్, అంటే ఇదైనా తెలియదు అదైనా తెలియదు అని అంటున్నాడు. రైట్. సో కాబట్టి మనకు ఖచ్చితంగా ఏం రావాలి 4 తర్వాత. రైట్. రైట్ మా, 4 తర్వాత 1 అంటే ఇదే స్టార్టింగ్ అవుతుంది అని కాదు, ఈ పేరు అయితే ఉండాలి. 4-1 పేరు ఎక్కడన్నా ఉందా చూద్దాం. 4-1 పేరు బీలో ఉంది, అనగా ఏలో లేదు, డీలో లేదు. మరి ఒకసారి చూద్దాము 4-1. రైట్. మరి 4కు ముందు 2 రావచ్చా, 4కు ముందు 2 రావచ్చా చూద్దాము. 4కు ముందు 2 ఏముందమ్మా, 4, ఇది 4 కదా. రైట్. నో వన్ నోస్. రైట్. నో వన్ నోస్ సెకండ్. రైట్. సెకండే కదా, ఇది సెకండ్ కిందకి వస్తుంది. నో వన్ నోస్ ఏం తెలియదంట, ఎప్పుడు టీ ఫస్ట్ డిస్కవర్ అయిందో, ఇది అప్రోప్రియేట్గానే ఉంది. సరే ఇప్పుడు చదువుదాం. నో వన్ నోస్ వెన్ టీ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్, తర్వాత ఏమన్నారు ఆర్ హౌ ఇట్ కమ్. కాదమ్మా, హౌ ఇట్ కేమ్. రైట్. సో అది కూడా కరెక్షన్ చూసుకోండి. రైట్. సో హౌ ఇట్ కేమ్ టు బీ సచ్ పాపులర్ డ్రింక్. దిస్ ఈస్ గివింగ్ యూ సెన్స్. ఒకసారి ఇది సి, మరి ఆబ్వియస్గా 2 అనేది కరెక్ట్ అవుతుంది, సి అనేది ఎందుకు రాంగ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ వీడు ఏం చేశాడంటే 4కు ముందు 3 రాశాడు, చూద్దాం. రైట్. 3 ఏముందమ్మా 3, టు బీ సచ్ ఎ పాపులర్ డ్రింక్ వెన్ టీ వాజ్. రైట్. సో మళ్ళీ దేంతో స్టార్ట్ చేశాడు 2. రైట్. అఫ్ కోర్స్. రైట్. 2తో స్టార్ట్ చేశాడు. నో వన్ నోస్ తర్వాత ఏమన్నాడు టు బీ సచ్ ఎ పాపులర్ డ్రింక్ వెన్ టీ వాజ్. రైట్ మా. సో టు బీ సచ్ ఎ పాపులర్ డ్రింక్ అనేది ఏంటమ్మా, ఇది ఈ 2 తర్వాత టు బీ సచ్ ఎ పాపులర్ డ్రింక్ రావాలి. రైట్. సో కాబట్టి ఆబ్వియస్లీ ఏమవుతుంది బి. ఈ విధంగా జతగా ఉండే వాటి. రైట్. జతగా అంటే ఆ చివరి పదాన్ని ఆ భాగంలో ఉన్న చివరి పదము వేరే భాగంలో ఉన్న మొదటి పదము జాయిన్ కాగలుగుతున్నాయా, ఆ ట్రిక్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 17. రైట్. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ వర్డ్స్ అన్నాడు. రైట్. నథింగ్ బట్ సెంటెన్సెస్ కానీ ఇచ్చాడు, బట్ వర్డ్స్గా చూద్దాం. టు బోత్ బ్లైండ్ షీ ఈజ్. రైట్ మా, ఇక్కడ యాన్ ఉండాలి. రైట్. అండ్ కాదు, అది యాన్. టు బోత్ బ్లైండ్ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఎవ్రీవేర్ అండ్ ద సీయింగ్. రైట్ మా. సో ఏమన్నాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బోత్ ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బోత్ ఒక వాక్యంలో బోత్ ఉంది అంటే ఇంకో వాక్యంలో అండ్ ఉందనుకోండి, అవి 2 పక్క పక్కన అంటే ఒకటి తర్వాత ఇంకొకటి వస్తుంది, మధ్యలో ఏది రాకూడదు. బోత్ అండ్ అనగా ఇది చూడండి. రైట్. ఒక వాక్యంలో అంటే ఒక భాగంలో బోత్ ఉందనుకోండి, వేరే ఒక భాగంలో అండ్ ఉన్నది చూసుకొని దాన్ని కంబైన్ చేయండి. రైట్. సో మీనింగ్ఫుల్గా వచ్చేటట్టుగా. అలానే
వాక్యములో లేదా ఒక భాగములో నాట్ ఓన్లీ ఉందనుకోండి, ఆ నాట్ ఓన్లీ అనే భాగాన్ని బట్ ఆల్సో అనే భాగంతో కలిపేయండి. రైట్, బట్ ఆల్సో అనే భాగంతో కలపాలి. అంటే నాట్ ఓన్లీ తర్వాత ఖచ్చితంగా బట్ ఆల్సో ఉన్న సెంటెన్సే రావాలి. రైట్, నెక్స్ట్ ఐదర్ ఉన్న భాగంతో ఐదర్ అంటే ఒక వాక్యంలో ఐదర్ ఉందనుకోండి, ఇంకో వాక్యంలో ఆరున్న వాక్యాన్ని జత చెయ్యండి. రైట్, నెక్స్ట్ నైదర్ ఉంటే ఏంటమ్మా, నైదర్ ఉన్న వాక్యములో రైట్ నైదర్ ఉంటే ఒక భాగంలో నైదర్ ఉంటే నారున్న భాగాన్ని ఇచ్చేయండి. రైట్, ఇది కొంత ఈజీగా ఉంటుంది. ఆల్ రైట్, సో అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి ఏమన్నాము, అయితే బోత్ అండ్ అంటే 1 తర్వాత ఏం రావాలమ్మా, 4 రావాలి. 1 తర్వాత 4 ఎక్కడైనా ఉందా సార్? ఈజీ అయిపోయింది కదా. 1 తర్వాత 4, ఇందులో 4 తర్వాత 1 ఉంది, ఇందులో 4 తర్వాత 1 ఉంది. 4కు 1కు మధ్యలో 3 వచ్చింది, కానీ 4 తర్వాత 1 తర్వాత ఖచ్చితంగా ఏం రావాలనుకున్నాము, 4 రావాలనుకున్నాము. ఇప్పుడు చదువుదాము ఒకసారి. 1 తర్వాత ఏంటమ్మా 4 వచ్చింది, మరి 2 దీనికి ముందేముంది 2 చూద్దాం. షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఎవరికి, టు బోత్ బ్లైండ్ అండ్ ద సీయింగ్, ఎక్కడ, ఎవ్రీవేర్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆప్షన్స్ త్రూగా మనం చూసుకోవచ్చు. ప్రాక్టీస్ ఈ విధంగా చెయ్యండి, జంబుల్డ్ సెంటెన్సెస్ అయినా జంబుల్డ్ వర్డ్స్ అయినా. రైట్, ఈజీ అవుతుంది. లేదు అంటే అన్నీ ఫిట్ అయినట్టుగానే ఉంటాయి, చాలా టైం వేస్ట్ అవుతుంది. రైట్, కొన్ని టెక్నిక్స్తో ఏ పదంతో ఫిట్ అవుతుంది, ఈ విధంగా చూస్తే తొందరగా సాల్వ్ చేయొచ్చు. అంటే మీరు సాల్వ్ చేయలేరు అని కాదమ్మా, టైం సేవింగ్. రైట్, కొన్ని ట్రిక్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. రైట్ మా ఒకసారి చూడండి ఏమన్నాడో, నేను చదువుతాను చూడండి. రైట్, ఐ కుడెంట్ స్లీప్ దట్ నైట్, నేను లాస్ట్ నైట్ రైట్ మా అంటే ఆ నైట్ నేను నిద్రించలేకపోయాను. ఆ వేగ్ ఫీలింగ్, వేగ్ అంటే ఏంటమ్మా, స్ట్రేంజ్, వింత అయినది, స్ట్రేంజ్ అని చెప్పొచ్చు. రైట్, ఆ వేగ్ ఫీలింగ్ ఆఫ్ ఇంపెండింగ్, గుర్తుపెట్టుకోండి ఇంపెండింగ్. రైట్, ఇంపెండింగ్ మీనింగ్. ఇంపెండ్ అనేది ఒకటి ఉంటుంది, ఇంపీడ్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీనింగ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇంపెండ్ ఉంటుంది, ఇంపీడ్ ఉంటుంది. రైట్, ఇంపీచ్, ఇది రీసెంట్గా మన ట్రంప్ రైట్ మా ఉన్నాడు కదా, డొనాల్డ్ ట్రంప్ సార్. రైట్, సో అతనికి రైట్ అతని అంటే ఈ మధ్యలో న్యూస్లో వచ్చాడు, ఇంపీచ్మెంట్ అనేది ఉంది. రైట్, సో ఇంపీచ్మెంట్ అనేది ఒక వర్డ్ యూజ్ చేశారు, ఎందుకంటే అతను ధిక్కారణ చేశాడు. రైట్, కొంతమందిని రెచ్చగొట్టి మరి వైట్ హౌస్ పైన దండయాత్ర చేయడము, రైట్, అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము చేశాడు. రైట్, సో బట్ వాట్ ఎవో పక్కన పెట్టేసేయండి అదంతా. దీని మీనింగ్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, ఇక్కడ ఇంపెండ్ ఉంది, ఇంపెండ్ లేదా ఇంపెండింగ్ ఐఎన్జీ ఫామ్ అవుతుంది. ఇంపెండ్, ఇంపెండింగ్, V1 V2 V3 V4. అయితే ఇంపెండ్ అంటే ఏంటంటమ్మా, థ్రెటనింగ్, భయంకరంగా ఉండడము. థ్రెటనింగ్, భయంకరంగా ఉండేదాన్ని, భయపెట్టేదాన్ని ఏమంటారు, ఇంపెండ్ అంటారు, థ్రెటనింగ్. అదే ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్షన్, ఏదైనా నిరోధిస్తుంది, ఏదైనా చేయడానికి నిరోధిస్తుందో, ఏదో ఒకటి ఉంది, అది ఇంకొకటి జరగకుండా నిరోధిస్తుంది, అప్పుడే దాన్ని అబ్స్ట్రక్షన్ అంటారు. మీకు తెలుసు కదా, డోంట్ అబ్స్ట్రక్ట్ మీ అంటే నన్ను ఈ పని చేయకుండా ఆపేయకు. రైట్, సో ఇంపీడ్ అంటే ఏంటమ్మా, ఇంపిడిమెంట్, ఇంపీడ్ అంటారు అబ్స్ట్రక్షన్. ఇంపీచ్ అంటే ఇంపీచ్. డొనాల్డ్ ట్రంప్ వాజ్ ఇంపీచ్డ్ అంటే అతన్ని చార్జ్ చేశారు. చార్జ్ విత్ మిస్కండక్ట్, సమ్వన్ విత్ వాట్, మిస్కండక్ట్ అంటే ఏంటమ్మా, బిహేవియర్. రైట్, గుడ్ బిహేవియర్ లేదు. రైట్, మిస్కండక్ట్ అంటే అగేనెస్ట్గా వెళ్ళాడు, లాకు అగేనెస్ట్గా వెళ్ళాడు. అక్యూజ్ అని కూడా అనొచ్చు. రైటమ్మా, ఇంపీచ్ చేయడం అంటే ఏంటమ్మా, ఒకరిని ఛార్జ్ చేయడం, ఏమని, మిస్కండక్ట్తో ఛార్జ్ చేయడము. రైట్, సో నథింగ్ బట్ దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే రైట్ అక్యూజ్ అని కూడా చెప్పొచ్చు, అక్యూజ్. రైట్, ఇంపీచ్ అంటే ఇక ద నియరెస్ట్ మీనింగ్ వుడ్ బి వాట్, ఛార్జ్ విత్ మిస్కండక్ట్, MISCONDUCT. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనం దీనికి వెళ్దాం కదా. ఎస్, ఇది వదిలేసి అవన్నీ చెప్తాను. ఏంటంటే ఒకటి చదివితే అన్నీ గుర్తు రావాలి, అప్పటి వరకే చదివేది కాదు. అర్థమవుతుంది కదా. ఇలా చదివితే ఇలా చదివితే మనకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మనకు తప్పకుండా మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వాటికి ఎఫిషియెంట్గా ఉండాలి. రైట్, సో కాబట్టి ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. రైట్,
సో చూడండి మా అ వేగ్ ఫీలింగ్ ఆఫ్ థ్రెటనింగ్ మిస్ఫర్చ్యూన్, ఇంపెండింగ్ అంటే ఏమో భయానక మిస్ఫర్చ్యూన్ ఎఫెక్టెడ్ మీ, నన్ను ఎఫెక్ట్ చేసింది అంటున్నాడు. ఆ రోజు నైట్ నిద్రపోలేకపోయాను, ఒక ఫీలింగ్ నన్ను ఇచ్చేసింది. మై సిస్టర్ అండ్ ఐ వర్ ట్విన్స్, ఓకే, అండ్ యూ నో హౌ సబ్టిల్ అంటే డెలికేట్ అమ్మా, సెన్సిటివ్ డెలికేట్ అంటారు. సబ్టిల్ అంటే ఏంటమ్మా, డెలికేట్, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అంటే చాలా దగ్గరగా ఉంటాయి, రైట్. అంటే అంత డిఫరెన్షియేట్ చేయలేము, వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకేలాగా ఉంటారు, రైట్. సో ఇప్పుడు చూడండి, ఐ వర్ ట్విన్స్ అండ్ యూ నో హౌ సబ్టిల్ ద లింక్స్ ఆర్ బిట్వీన్ సచ్ పీపుల్, అంటే అలా ట్విన్స్కు ఎంత డెలికేట్గా ఉంటాయో అనేది ఆ రిలేషన్స్ లేదా రైట్ ఆ లింక్స్ ఎంత ఇదిగా ఉంటాయో అని చెప్తున్నాడు. ఇట్ వాజ్ అ వైల్డ్ నైట్, అంటే ఆ నైట్ అంటే చాలా భయంకరమైన, వైల్డ్ నైట్ అంటే అంటే అన్ప్లజెంట్ నైట్, రైట్. సో భయంకరమైన నైట్ అని చెప్తున్నాడు, అన్ప్లజెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ వాజ్ అ వైల్డ్ నైట్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సడన్లీ దేర్ బర్స్ ఫోర్త్ ద వైల్డ్ స్క్రీమ్ ఆఫ్ అ టెరిబుల్. బర్స్ స్క్రీమ్స్ అంటే ఒక్కసారిగానే పెద్దగా విస్ఫోటనము అని ఇక్కడ ఆ సెన్స్లో మనం తీసుకోవాలా అంటే అది ఏదో బాంబు పేలింది అనే ఉద్దేశంతో కాదు. బర్స్ట్ అయ్యింది అని అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒక శబ్దం వినిపించింది. అప్పుడు ఆ వైల్డ్ నైట్ అంటే సడన్గా ఏమైందా, దేర్ బర్స్ ఫోర్త్ అంటే ముందుకు వచ్చింది, ఫోర్త్ అంటే ముందుకు రావడం. ద వైల్డ్ స్క్రీమ్ ఆఫ్ అ టెరిఫైడ్ ఉమెన్, రైట్ మా. స్క్రీమ్ అంటే అరవడము, ఒక టెరిఫైడ్ ఉమెన్ యొక్క అరవడము ఒక్కసారి బర్స్ట్ పెద్దగా వినిపించింది, రైట్. ఆ నైట్ అంట. ఐ న్యూ దాట్ ఇట్ వాజ్ మై సిస్టర్స్ వాయిస్, తనకు అర్థమైందంట వాళ్ళ యొక్క అంటే ట్విన్ సిస్టర్ ఇంకో తను ఉంది కదా, ఐ న్యూ దాట్ ఇట్ వాజ్ మై సిస్టర్స్ వాయిస్, రైట్. తనకు తెలుసంట తన సిస్టర్ వాయిస్. ఇలా అనుకుంటూ వెళ్తేనే రెండోసారి చదవడానికి అవసరం ఉండదు, లేదు అంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. చదివిందినట్టు ఆ వాక్యంలో ఏం చెప్తున్నాడు ఇలా అర్థం చేసుకుంటూ పోతేనే రైట్ అర్థమవుతుంది కదా. లేట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నాం కదా జనరల్గా, రైట్. సో ప్రాక్టీస్ అనేది ఇలా చేస్తే 2, 3, 4 ప్యాసేజ్, 5th ప్యాసేజ్, 6th ప్యాసేజ్, అట్లీస్ట్ 7th ప్యాసేజ్ కొంత అవగాహన వచ్చి మనం 8th, 9th పర్ఫెక్ట్గా చేయగలుగుతాం, రైట్. సో జాగ్రత్తగా చూడండి. ఐ న్యూ దాట్ ఇట్ వాజ్ మై సిస్టర్స్ వాయిస్. ఐ రష్డ్ ఇన్ టు ద కారిడార్, అంటే కారిడార్కు వెళ్ళిందంట. బై ద లైట్ ఆఫ్ ద కారిడార్ ల్యాంప్, రైట్ మా. కారిడార్ ల్యాంప్ ఉందంట, ఆ లైట్ను బేస్ చేసుకొని ఆ కారిడార్కు రష్ చేసిందంట. ఐ సా మై సిస్టర్ ఎట్ ద డోర్ ఆఫ్ హర్ రూమ్, ఆ డోర్ దగ్గరకు వచ్చేసిందంట, రైట్. అక్కడ చూసిందంట తన్ని. హర్ ఫేస్ పేల్ విత్ టెర్రర్ అండ్ హర్ హ్యాండ్స్ గ్రూపింగ్, రైట్ మా. పేల్ అంటే కలర్లెస్, పూర్తిగా తెల్లబడిపోవడం, రైట్. మొత్తము ఇంకా రక్తం అంతా వెళ్ళిపోయి రైట్ మా కలర్లెస్ అయిపోవడము, రైట్. అలా అయిందంట. ఏమన్నాడు, హర్ ఫేస్ పేల్ విత్ టెర్రర్ అంటే ఏంటమ్మా భయంకరంగా అయిపోవడము. అండ్ హర్ హ్యాండ్స్ గ్రోపింగ్ అంటే ఏంటమ్మా సెర్చ్ చేయడం, తచ్చాడుతూ ఉండడం, రైట్. సో ఏది దొరకట్లేదు అయినా కూడా గ్రోప్ చేస్తూ ఉన్నాము, రైట్. ఏదో దొరుకుతుంది అని చెప్పేసి, రైట్. ఇది నెగిటివ్ వర్డ్గా కూడా చెప్పొచ్చు, రైట్. అబ్యూస్ చేసే ఉద్దేశంతో కూడా గ్రోపింగ్ అని అనొచ్చు, రైట్. సో అఫ్ కోర్స్ ఇక్కడ తచ్చాడుతూ ఉంది. అండ్ హర్ హ్యాండ్స్ గ్రోపింగ్ ఫర్ హెల్ప్, రైట్ మా. ఇలా ఎక్కడ ఏదైనా హెల్ప్ దొరుకుతుందా అనేది కోసము వెతుకుతూ ఉంది. అండ్ హర్ హోల్ ఫిగర్ స్వేయింగ్ అన్స్టడీలీ. స్వేయింగ్ అంటే ఏంటమ్మా టు అండ్ ఫ్రో ఇలా స్టడీగా కాదు, ఇలా కాదు, ఇటు పోతుంది అంటే ఆల్మోస్ట్ కింద పడిపోయేలాగా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అవునా. తర్వాత ఐ ర్యాన్ టు హర్, నేను తన దగ్గరికి వెళ్ళాను, రైట్, పరిగెత్తాను. అండ్ త్రూ మై ఆర్మ్స్, నా ఆర్మ్స్ను త్రూ చేశానంటే విరగొట్టి ఇసిరేసిందా కాదు, అంటే సెన్స్ తీసుకోవాలి. ఏంటి అంటే అండ్ త్రూ హర్ ఆర్మ్స్, ఒక్కసారి ఇలా పట్టేసుకుంది. త్రూ హర్ ఆర్మ్స్ అరౌండ్ హర్ అంటే ఇలా ఊగుతూ ఉంది తను, ఒక్కసారి ఇలా షీ త్రూ హర్ ఆర్మ్స్. బట్ హర్ నీస్ గేవ్ వే అండ్ షీ ఫెల్ టు ద గ్రౌండ్. కానీ తను పట్టుకునే తన ఆర్మ్స్ను రైట్ మా ఏం చేసింది, ఇలా పట్టుకుంది, కానీ నీస్ ఇంకా స్టడీగా లేకపోయే వరకు కింద పడిపోయింది, రైట్. సో ఇది మనకు ప్యాసేజ్ మీనింగ్ ఇస్తున్నాడు, ప్యాసేజ్ ఇది. ఇక దీనికి ఇప్పుడు మనకు ఎంత అర్థమైంది అనేది క్వశ్చన్స్ ద్వారా ఆన్సర్ చేద్దాం. ఎస్ అంటే చదివేటప్పుడు ఇలా చదవండి, రైట్ మా. సో మీనింగ్ ఎందుకంటే రెండోసారి చదివి అవసరం ఉండదు. సో క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 18th. షీ త్రూ హర్ ఆర్మ్స్ అరౌండ్ హర్ సిస్టర్, రైట్ మా. సో తను ఏం చేసింది, వాళ్ళ సిస్టర్ ఏం చేసింది, త్రూ హర్ ఆర్మ్స్ అరౌండ్ హర్ సిస్టర్ టు అంటున్నాడు. ఏమంటున్నాడు, వాళ్ళ సిస్టర్ను ఇలా వాళ్ళ చుట్టూ ఆ ఆర్మ్స్ను చేతులను కవర్ చేసింది. ఎందుకు అంటున్నాడు. టు ఆమె ఎఫెక్షన్ను ఎక్స్ప్రెస్ చేయడానిక, అంటే ఆమె లవ్ను ఎక్స్ప్రెస్ చేయడానిక, ప్రివెంట్ హర్ ఫ్రమ్ రన్నింగ్ అవే, పారిపోకుండా ఉండడానికి పట్టేసుకుందా, తన లవ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి పట్టుకుందా, లేదు పారిపోకుండా ఉండడానికి పట్టుకుందా, లేదు కింద పడకుండా ఉండడానికి పట్టుకుందా, లేదు ఏదో డేంజర్ నుంచి కాపాడడానికి పట్టుకుందా.
సార్ అన్నీ కరెక్ట్గానే వినం. మనకు ఇక్కడ ఉంది ఏంటి అంటే కింద పడిపోయింది రైట్మా, ఇలా ఊగుతుంది అంటే ఆల్మోస్ట్ కింద పడే స్టేజ్లో ఆమె పట్టుకుంది అంటే కింద పడకుండా ఉండడానికి పట్టుకుంది. సో కాబట్టి ఏంటమ్మా, ప్రివెంట్ హర్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్ అంటే కింద పడకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి పట్టుకుంది ఈ ఉద్దేశంతో. అంటే ఏ ఉద్దేశంతో? త్రూ హర్ ఆర్మ్స్ అరౌండ్, తన చుట్టూ తన ఆర్మ్స్ను, తన హ్యాండ్స్ను ఇలా పెట్టుకుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఆన్సర్ తెలుసుకోవడం కాదు, ఎక్స్ప్లెనేషన్ అంటే ఎందుకు మిగతావి కాదు, ఎందుకు అదే ఈజ్ ఇంపార్టెంట్. రైట్, సో ఆ విధంగా ఆ కోణంలో చేయండి ప్రాక్టీస్, తప్పకుండా మనకు రైట్ హెల్ప్ దొరుకుతుంది. రైట్ మా, ప్రివెంట్ హర్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. రైట్, సో ప్రివెంట్ హర్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్ చూడండి. షీ రష్డ్ ఇన్ టు ద కారిడార్ బికాస్, తను షీ రష్డ్ అంటున్నాడు. సార్ ఒకసారి చదువుతాను సార్ అంటే ఇంతకుముందే చాలాసేపు చదివాము. రైట్, సో ఒకసారి ఆప్షన్స్ త్రూగా ఏమైనా అర్థం తెలుస్తుందా చూద్దాము, హింట్ దొరుకుతుందా? ఎందుకు కారిడార్కు రన్ అయింది? షీ వాంటెడ్ ఫ్రెష్ ఎయిర్ అంటే చల్లగాలి, మంచి ఫ్రెష్ గాలి పీల్చుకోవడానికా? కాదు కదా. హర్ సిస్టర్ కాల్డ్ హర్ టు ద రూమ్, వాళ్ళ సిస్టర్ ఏమను రా సిస్టర్ అని పిలిచిందా? అదేమీ లేదు. రైట్, సో ఇప్పుడు నేను చదవదలుచుకోలేదు మళ్ళీ, ఎందుకంటే అంత క్లారిటీగా మనం చదువుకున్నాం కాబట్టి. రైట్, షీ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద పర్సన్ హూ స్క్రీమ్డ్ అంటే ఎవరైతే అరిచారో ఆ రికగ్నైజ్ చేసింది. అంటే ఇంతకుముందు ఉన్నారు కదా, షీ న్యూ దట్ ఇట్ వాజ్ హర్ సిస్టర్స్ వాయిస్. రైట్, సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? షీ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద పర్సన్ హూ స్క్రీమ్డ్. మరి థర్డ్ ఎందుకు కాదు? షీ డ్రీమ్డ్ దట్ హర్ సిస్టర్ నీడెడ్ హర్ హెల్ప్. కలగన్నదా? కలేం లేదు, అక్కడ నిజంగానే జరిగింది. రైట్, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇట్ వాజ్ వెల్ నోన్ దాట్ మనందరికీ వెల్ నోన్ ఏంటి? మనందరికీ వెల్ నోన్ అంటే ప్యాసేజ్ త్రూగా అందరికీ తెలిసిందేంటి? షీ అండ్ హర్ సిస్టర్ వర్ ట్విన్సా? ట్విన్స్ హ్యావ్ అ స్పెషల్ బాండ్ బిట్వీన్ దెమ్మా? షీ న్యూ దాట్ సమ్ కెలామిటీ వుడ్ హ్యాపెనా? లేదు షీ ఫెల్ట్ అనీజియా? ఇప్పుడు ఒకసారి నేను ఇది చెప్తాను చూడండి. రైట్, అంటే సార్ అందరికీ వెల్ నోన్ సిస్టర్ అని కూడా, కానీ మనందరికీ వెల్ నోన్ అంటే వాళ్ళు ఇద్దరు సిస్టర్లని మనకేం ప్రూఫ్ లేదు, కానీ మనకు తెలిసింది ఏంటి అంటే ట్విన్ సిస్టర్స్ అంటే స్పెషల్ బాండ్ ఉంటుంది. అంటే ఇది ప్యాసేజ్ త్రూగానే కాదు, మనందరికీ జనరల్గా సేయింగ్ ఏంటంటే ఎవరైనా జంట పిల్లలు ఉన్నారనుకోండి, రైట్, ట్విన్ బ్రదర్స్, రైట్, కవలలు ఉన్నారనుకోండి, తప్పకుండా వాళ్ళకు సిమిలర్ ఫ్యూచర్స్ షేర్ చేసుకుంటారు. రైట్, సో ఆబ్వియస్గా ఇది. కాకపోతే మనము ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఏంటంటే మన స్వంతంగా చూడకూడదు, ప్యాసేజ్ నుంచి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్మా, సో ఒకసారి కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి. రైట్మా, కామన్ సెన్స్ అప్లై చేయాలి, అట్ ద సేమ్ టైం ప్యాసేజ్లో కూడా ఏం చెప్తున్నాడో కూడా చూడాలి. ఎస్ ఎవ్రీబడి, రైట్, సో ప్యాసేజ్ చదవాలి, మన కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి. దాని నుంచి అఫ్ కోర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్యాసేజ్ నుంచే దాని మీనింగ్ తీసుకోవాలి. రైట్, సో ఇక్కడ మీరు కొందరు చూడండి. రైట్, ఇట్ వాజ్ ఏంటి, ఇక్కడ ఉంది మై సిస్టర్ అండ్ వర్టన్స్ అండ్ యూ నో హౌ సబ్టిల్ ద లింక్స్ బిట్వీన్ సచ్ పీపుల్. రైట్ మా, సో ఈ మీనింగ్ తోటి కూడా మనం చెప్పవచ్చు. సో హెన్స్ ద ఆన్సర్ ఇస్ వాట్? షీ న్యూ ఇట్ మా, ట్విన్స్ హ్యావ్ స్పెషల్ బాండ్స్. షీ న్యూ దట్ సమ్ క్యాలమిటీ హ్యాపెన్, షీ ఫెల్ట్ అన్ఈజీ. రైట్, సో ఇవన్నీ కూడా మనం అంటే వాటికి సంబంధించింగానే ఉన్నాయి, కానీ మనకు వెల్ నోన్ అంటే ఇక్కడ కీవర్డ్ని బట్టి దానికి అప్రోప్రియేట్గా చూడాలి. రైట్, సో ఐ థింక్ దిస్ ఇస్ ది end of the question paper or the questions. Yes, thank you.